Me and my wife both are scientists, pharmaceutical industry in Hyderabad. అంటే ఇప్పుడు ఫార్మాస్యూటికల్ అంటే ఇప్పుడు అలోపతికి సంబంధించిన దాంట్లో Yes, yes, రైట్. yes, బట్ మీరు yes. ఆయుర్వేదం సైడ్ షిఫ్ట్ అయ్యారు ఎందుకు? అంటే ఆల్రెడీ Correct. మీరు Basically, what I've seen, sir, actually, there is a narration. In 2020, there was COVID. సో వాళ్ళ ట్రీట్మెంట్ చాలానే డిఫరెంట్గా ఉంటుంది. మీరు నార్మల్గా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తారు. ఓకే, డయట్ అంటే జస్ట్ బేసిక్ డయట్ చెప్తారు. ఒక 10 years ఆయన బాధపడ్డారు. తర్వాత 2 months లో ఆయనకు సొల్యూషన్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను క్రానిక్ హెడేక్స్, మార్నింగ్ లేవడం హెడేక్, మైగ్రేన్ అంటే కాదన్నారు. అంటే మీరు నమ్మండి, నేను 20 years బాధపడిన విషయము నేను 2 weeks లో నాకు సొల్యూషన్ వచ్చిందంటే ఆవిడ ఇలా జస్ట్ 2 minutes మన నాడి పరీక్ష చేస్తారన్నమాట ఫస్ట్. దాని తర్వాత ఆవిడ చెప్పారన్నమాట, నీకు ఇది ఉంది, నీకు ఇలా అంటే బ్యాక్ పెయిన్ వస్తుందా, నీకు నీ పెయిన్ ఉంది. అంటే నేను షాక్ అయిపోయానమాట. నాడి పరీక్ష చేసి ఇంత డీటెయిల్ గా మన గురించి ఓకే, సో మాది మెయిన్లీ ఇట్స్ ఇన్ఫర్టిలిటీ అండ్ హస్బెండ్ కి ఆఫ్ కోర్స్ ఇన్ఫర్టిలిటీ అండ్ డయాబెటీస్ రిలేటెడ్ కోసము కన్సల్ట్ చేశాము. రిజల్ట్స్ కూడా చూస్తున్నాము. వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్. అంటే హస్బెండ్ ది డయాబెటీస్ లెవెల్ అంటూ ఇట్స్ ఆల్మోస్ట్ కమింగ్ టు నార్మల్. అంటే ఫస్ట్ మా హస్బెండ్ ని తీసుకెళ్ళాను నేను. మా హస్బెండ్ వచ్చేసి డయాబెటిక్ అనమాట. ఫస్ట్ మా హస్బెండ్ తీసుకొని వెళ్ళాను అనమాట. తీసుకొని వెళ్తే అక్కడ ఒక డాక్టర్ వచ్చేసి నాడి పట్టుకొని, అది వీళ్ళు చెయ్యి నాడి పట్టుకొని నాన్ ఇన్వేసివ్ మెథడ్ లో టక్ 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 నీ ట్రైగ్లిజరైడ్స్ ఇలా ఉన్నాయి. నేను టోటల్ గా జాప్డ్ అనమాట. అరే యార్, ఎట్లా వీళ్ళు ఇలా చెప్తున్నారని చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యమైంది. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికీ. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. శ్రీమాత ఆరోగ్యధామం సిరీస్లో భాగంగా ఇవాళ చివరి ఎపిసోడ్ చేస్తున్నాము. ఈ చివరి ఎపిసోడ్లో మనం ఏంటంటే శ్రీమాత ఆరోగ్యధామం ద్వారా కొంతమంది పేషెంట్స్ ఎంతో హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. అలాగే డాక్టర్స్ కూడా సేవ చేయడం జరుగుతుంది. అండ్ కొంతమంది సపోర్టర్స్ వాలంటీర్ చేస్తూ ఈ ఆయుర్వేద గురించి మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో వీళ్ళందరితో మనం క్లుప్తంగా మాట్లాడదాం. అసలు శ్రీ ఆరోగ్యధామం అందించే సేవల గురించి, వాళ్ళకి ఎలా బెనిఫిట్ ఉంది, అలాగే కమ్యూనిటీకి ఎలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి. సో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే పార్ట్ 1లో మనము అసలు ఆయుర్వేదం యొక్క ఔచిత్యం గురించి తెలుసుకున్నాం. అండ్ పార్ట్ 2లో అసలు శ్రీమాత ఆరోగ్యధామం అందించే సేవల గురించి తెలుసుకున్నాం. అండ్ పార్ట్ 3లో మనకి రమేష్ ప్రతాప్ గారు బ్రహ్మచారి అంటే ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆంటర్ప్రీనర్షిప్ జర్నీ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు కూడా మనం ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేయట్లేదు, ఎందుకంటే ఎపిసోడ్ క్లుప్తంగా పెట్టాలని చెప్పేసి. అండ్ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఒక పొడుపు కథ చెప్పుకుందాం, ఎప్పటిలాగానే చూద్దాం ఎవరు ఇప్పుతారో. మీరు ఒకవేళ ఈ ఎపిసోడ్ని యూట్యూబ్లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం అయ్యేలోపు ఆన్సర్ చేయండి, మొత్తం వాచ్ చేసేలోపు ఆన్సర్ చేయండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్లో వింటున్నట్టయితే మాత్రం మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. ఓకే, సో క్వశ్చన్: ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే ఫెలఫెల. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే ఫెలఫెల ఏమిటది? ఓకే, సో మనము ఇవాళ కాన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం. సో రమేష్ గారు, ఫస్ట్ మీరు సపోర్టర్స్ని ఇన్వైట్ చేశారు కదా, మన చిత్ర గారు, లలిత శ్రీధరన్ గారు అండ్ శ్రీధరన్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి. అండ్ రమేష్ గారు, మీరు శ్లోకంతో స్టార్ట్ చేస్తారా?
ఓకే. ఓకే. ఓం నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందితపాదపద్మం లోకైర్జరారుభయమృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకే అండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రమేష్ గారు, మీరు మీ శ్రీమాత ఆరోగ్యధామం యొక్క సపోర్టర్స్, పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ ని ఇవాళ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో వాళ్ళ గురించి మీరు ఇంట్రొడక్షన్ ఇస్తారా? అవునండి. Yeah. శ్రీధరన్ గారు, లలిత గారు అండ్ చిత్ర గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. నాకు ఫస్ట్ నుండి బాగా సపోర్ట్ చేస్తారు. మేమంతా ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. ముగ్గురు నాకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారానే కనెక్ట్ అయ్యారు. సో శ్రీధరన్ గారి గురించి చెప్తాను ముందుగా. సో తను బిహెచ్ఎల్ జిఎం గా రిటైర్ అయ్యారు. గత 15 ఏళ్ళుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ గా వేరే కోర్సెస్ టీచ్ చేస్తున్నారు. తర్వాత తన ఇన్స్పిరేషన్ తో చాలా మంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో టీచర్స్ కూడా అయ్యారు. హీఈస్ వెరీ మచ్ ప్యాషనేట్ అబౌట్ ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్, మ్యాథ్స్ ఎస్పెషల్లీ చాలా బాగా టీచ్ చేస్తారు పిల్లలకి. అంటే ఎక్కువ వాళ్ళలో క్రియేటివిటీ ఎలా పైకి తీసుకురావాలి, మ్యాథ్స్ లో క్రియేటివిటీని ఎలా, వాళ్ళకి క్యూరియాసిటీని మ్యాథ్స్ లో ఎలా పెంచాలన్న అలాంటి సెషన్స్ బాగా తీసుకుంటారు పిల్లలకి. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా మందికి చెప్పారు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఫర్ మ్యాథ్స్. అండ్ ఆ తర్వాత తను మన ఇండియన్ ట్రెడిషన్ రిలేటెడ్, వేదిక్ హెరిటేజ్ అండ్ కల్చరల్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు ఒక 3 స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఆల్మోస్ట్ నాకు తెలిసి లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి దే హావ్ టేకెన్ అప్ అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్స్టెన్సివ్ వర్క్. బోత్ లలిత అంటే శ్రీధరన్ గారు, దే బోత్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇద్దరు ఆ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అండ్ పర్సనల్లీ హీఈస్ ఇన్స్పిరేషన్ టు మీ ఆల్సో, Sridharan uncle, and to involve in many activities. They keep supporting in many activities. నెక్స్ట్ లలిత గారు. లలిత గారికి వస్తే సో తను ఒక లెక్చరర్ గా చేసేవారు. కొన్ని రోజులు లెక్చరర్ కూడా పనిచేశారు. ఎంకామ్ బీఈడి కంప్లీట్ చేశారు. ఒక 10 years లెక్చరర్ గా చేశారు. ఆ తర్వాత షీ ఆల్సో సర్వ్డ్ యాజ్ ఎ ట్రెజరర్, ఒక లేడీస్ వెల్ఫేర్ సెంటర్ ఉంది బిహెచ్ఎల్ లో, అక్కడ ట్రెజరర్ గా చేశారు. ఆ తర్వాత లేడీస్ వెల్ఫేర్ సెంటర్ లోనే ఒక కమిటీ మెంబర్ గా ఉండి స్పెషల్ కేర్ స్కూల్ ఉండింది, దానిలో కూడా ఒక కమిటీ మెంబర్ గా సర్వ్ చేశారు. తను కూడా గత 15 ఏళ్ళుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో టీచర్ గా సర్వ్ చేస్తున్నారు వాలంటరీ బేసిస్ మీద. తర్వాత తను చాలా ఆయుర్వేద నాడీ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశారు. లాస్ట్ 10-15 years నుండి ఆర్గనైజ్ చేసి వేరియస్ డాక్టర్స్ ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు వాళ్ళ సెంటర్స్ కి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్స్ కి. తద్వారా ఆయుర్వేదాన్ని స్ప్రెడ్ చేయడానికి చాలా దోహదపడుతున్నారు అనమాట. ఒక 300 శ్రీధరన్ గారు, లలిత గారు శ్వాస నిలయం అని ఒక సెంటర్ ని స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇంటి పైన ఒక 2 floors డెడికేటెడ్ గా యోగా, మెడిటేషన్, ఆయుర్వేద క్యాంప్స్ కోసం ఒక స్పేస్ ని డెడికేట్ చేశారు వాళ్ళ ఇంట్లోనే. గత 15 ఏళ్ళుగా ఆ సెంటర్ కూడా నడుస్తుంది. సో దీంతో పాటు ఇద్దరు ఈ స్కూల్స్ రిలేటెడ్ సేవ్ యాక్టివిటీస్ లో అక్కడ ఫండ్స్ రేజ్ చేయడము, అక్కడ స్టాఫ్ తక్కువ ఉంటే వాళ్ళని కూడా పెట్టడము, తర్వాత ఈవెన్ వాచ్మెన్ ఇట్లాంటి పిల్లలకి డబ్బులు లేకుండా స్కూల్ పంపించకపోతే వీళ్ళు సపరేట్ గా ఆటోలను అరేంజ్ చేసి ఎంగేజ్ చేసి వాళ్ళకి స్పాన్సర్ చేయడం, ఇలాంటి చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత ఇప్పుడు చిత్ర గారిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో చిత్ర గారు తను బిఎస్సి ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్, తర్వాత
అబాకస్ కూడా ఒక 10 ఇయర్స్ టీచ్ చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో సీనియర్ ఫ్యాకల్టీ. తను కూడా లాస్ట్ 15 సంవత్సరాల నుండి ఒక టీచర్‌గా ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో ఒక వాలంటీర్‌గా వర్క్ చేస్తున్నారు. తను యోగా, హ్యాపీనెస్ ప్రోగ్రామ్, యోగాలో సెకండ్ లెవెల్ కూడా టీచ్ చేస్తారు. తర్వాత కమ్యూనిటీ డెవలప్‌మెంట్ రిలేటెడ్ నవచేతన్ శిబిర్ అని అలాంటి కంపెనీస్‌లో హుహు. సెక్యూరిటీ గార్డ్స్‌కి, అపార్ట్మెంట్స్‌లో వర్కర్స్‌కి నవచేతన ప్రోగ్రామ్ అని లో లెవెల్ కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళ మైండ్ ఎట్లా అప్లిఫ్ట్ చేయాలి అన్న ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. అలాంటి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. తను ఈ ముగ్గురు శ్రీధరన్ గారు, చిత్ర గారు, లలిత అంటే ముగ్గురు ఈవెన్ సో మెనీ పీపుల్ కమ్ టు దెమ్ ఫర్ పర్సనల్ కౌన్సిలింగ్ ఆల్సో ఫర్ పర్సనల్ డెవలప్మెంట్. సో ఐఎమ్ వెరీ ఐ ఫీల్ grateful to introduce all the three of them today. ఓహ్! వండర్‌ఫుల్ అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు కూడా కమ్యూనిటీకి ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఒక తపన అనేది కనబడుతుంది. మంచి చేయాలి అని చెప్పేసి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మిమ్మల్ని కలవడం ఎంతో ఆనందంగా ఉందండి. సో, మనము స్టార్ట్ చేద్దాము. నేను బేసిక్‌గా కొన్ని క్వెషన్స్ అడుగుతాను. ఏంటంటే అసలు మీరు ఈ శ్రీమాత ఆరోగ్య ధామంకి పంపిన కొంతమంది వ్యక్తుల అనుభవాలు, లేకపోతే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, అంతేకాకుండా శ్రీమాతతో మీ యొక్క సొంత అనుభవాన్ని అండ్ రమేష్ గారు, చారి గారు అంటే వాళ్ళ హాస్పిటల్ ద్వారా అందించే చికిత్సలు మరియు సేవల గురించి కూడా ఏదైనా చెప్పండి మీకు. ఎంత క్లుప్తంగా వీలైతే అంత క్లుప్తంగా చెప్పండి. సో, ఫస్ట్ శ్రీధర్ గారు మీరు స్టార్ట్ చేయండి. No, many course participants they come to us for learning Kriya meditation and all. We suggest them వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం ఆయుర్వేదాలో వెళ్తే దీనికి మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు సజెస్ట్ అండ్ we used to send them to శ్రీమాత ఆరోగ్య. ఓకే. We are getting excellent results from them and they gain more confidence and faith. And శ్రీమాత ఆరోగ్యలో నాట్ ఓన్లీ మెడిసిన్స్, థెరపిస్ట్ ఉన్నారు, చాలా థెరపిస్ట్ ఉన్నారు, చాలా థెరపీస్ నడుస్తుంది. అదర్ దెన్ ఆయుర్వేద ఇంకా ఆయుర్వేద కాకుండా చాలా అదర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆల్సో దే గివ్. అన్కన్వెన్షనల్ అదర్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళు చేస్తారు. దే ఆర్ ఓపెన్ టు ఆల్ ద ఐడియాస్ అండ్ దే ఆర్ ప్రమోటింగ్. రమేష్ మెయిన్ ఎయిమ్ ఇట్ సెల్ఫ్ టు ప్రమోట్ ఆయుర్వేద and the other successful system of medication. This is what we have observed. Okay. Lalita garu chaala mandina Lalita will tell better than she will Okay. tell pointedly konni experience చెప్పగలుగుతారు. రైట్. షూర్. లలిత గారు మీరు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఫస్ట్ ఇది ఆయుర్వేద అనే దాని మీద నాకు చాలా నమ్మకం ఉందండి. మామూలు ట్రీట్మెంట్ మీకు తెలిసి ఉంటుంది. సిమ్టమ్స్ మనం చెప్పిన తర్వాత డాక్టర్స్ మందలిస్తారు. కానీ ఇక్కడ నాడీ పరీక్ష చేసిన తర్వాత డాక్టరే కనిపెట్టి మనకి ఏం రోగాలు ఉంది, రాబోయే రోగాలు కూడా వాళ్ళు కనిపెడతారు. సో ఓకే. దాని మీద ఉన్న నమ్మకంతో నేను నాకు రోగం ఉందని కాదు, అందరికీ బెనిఫిట్ అవ్వాలని చాలా క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి ఇక్కడ చాలా మంది బెనిఫిట్ అయ్యారండి. నాకు తెలిసి ఒక ఆవిడకి క్యాన్సర్ ఉందని చెప్పేశారు. వేరెక్కడో వెళ్తే డాక్టర్స్ అనుమానంగా ఉంది, మీరు అన్ని టెస్ట్ చేసుకోవాలనేసి. క్యాన్సర్ అంటే ఎంత పెద్ద రోగము, అందరూ ఎంత భయపడతాము, ఏదో దయ్యం ఎదురుగా చూస్తున్నట్టు కదా. సో అప్పుడు ఏమైందంటే నేను శ్రీమాత ఆరోగ్య ధామంలో నాడి పరీక్ష వెళ్ళి చేసుకోండి, వాళ్ళు మీకు నిజంగా ఉందా లేదా అని చెప్తారు, వెళ్ళండి అని. వెళ్ళటానికి కూడా భయపడితే నేనే తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ దగ్గరే చూయించుకున్న తర్వాత డాక్టర్ అన్నారు, లేదమ్మా అంటే నాతో వచ్చే ఆవిడకి ఏం ప్రాబ్లం అంటే వాళ్ళ ఇంట్లో ఫుల్ ఫ్యామిలీ క్యాన్సర్, దట్టు స్టమక్ కడుపులో ఉండారు క్యాన్సర్. సో 2-3 వాళ్ళు ఇంట్లోనే ఫ్యామిలీలోనే చాలా సీరియస్ గా స్టేజ్ 4లో, మళ్ళీ ఇంకా ఒకరేమో వాళ్ళ నాన్నగారు చనిపోవడము అని. దాంతో తనకి క్యాన్సర్ అనేప్పటికీ చాలా భయం వచ్చేసింది. అప్పుడు తీసుకెళ్తే డాక్టర్ చూసి, నీకు క్యాన్సర్ లేదు, ఏమీ లేదమ్మా, ఇది మెనోపాజ్ టైం మీకు, అందుకని ఇలాగ నొప్పులన్నీ వస్తున్నాయి అనేసి తన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆవిడ యాక్చువల్గా నేనే ఇక్కడి నుంచి ఆటోలో తీసుకెళ్ళి అన్ని పెట్టాను. నేను అంటే ఏంటంటే నాకు అంత చాలా
ఆందోళనతో ఉన్నారు. తన స్ట్రెస్ హుహు. అంటే అంత స్ట్రెస్. క్యాన్సర్ వస్తే కూడా అంత స్ట్రెస్ అవ్వరు గానీ, క్యాన్సర్ వస్తుందో అన్నప్పటికి అంత భయం వచ్చేసింది. రైట్. ఆవిడని ఎలాగో దాని నుంచి తీయాలనేసి నేను తీసుకెళ్ళి అన్ని చేసిన తర్వాత ఇంటికొచ్చాక అంత నవ్వుతూ నాకు నేను ఖర్చు పెట్టిందన్నీ నాకు ఇచ్చేసి అట్లా చేశారు. సో, అలాగా ఎక్స్‌పీరియన్స్ నాకుంది. నాకు ఎందుకు మా శ్రీమాత ఆరోగ్యధామం తీసుకెళ్తున్నానంటే, నాకు అక్కడ నాకే కూడా యాక్చువల్‌గా మా ఇంట్లో ఒకసారి ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేసేటప్పుడు అందరూ చూసుకున్నారు. అప్పుడు నాకు కొంచెం ఒక స్లాట్ ఇవ్వమని నేను వెళ్లి చూయించుకున్నాను. యాక్చువల్‌గా అప్పటికైతే ఏమి లేదు నాకు రోగాలు. జస్ట్ మామూలుగా ఎలా ఉంది? బ్యాలెన్స్‌డ్‌గా ఉందా? ఏమని చూద్దామని. అప్పుడు డాక్టర్ నా చెయ్యి నాడి చూసేసి, "ఆంటీ మీకు బ్యాక్ పెయిన్ ఉందా?" అని అడిగారు. హుహు. హ్మ్. నేనేమో లేదమ్మా ఏమి లేదు. నేను బాగానే ఉన్నాను. చూడు పైకి కింద ఎన్ని సార్లు ఎక్కుతున్నాను, దిగుతున్నాను. నాకేమి లేదన్నాను. అంటే ఆ డాక్టర్ లేదా ఆంటీ మీకు బ్యాక్ పెయిన్ వస్తది. మీరిప్పుడు లేదంటే కూడా మీకు వస్తది. మీకు ఒక ఎస్‌వైఎస్ మెడిసిన్ నేను ఇచ్చిపోతాను. మీరు తప్పకుండా అది తీసుకోవాలి. బ్యాక్ పెయిన్ మీకు వస్తుంది అన్నారు. నాకు చాలా ఇదిగా ఉండింది. ఇది ఏంటి నాకు ఏమి రోగాలే లేవు. మీరు ఎందుకు చెప్తున్నారు అన్నట్టు కొంచెం నాకు బాధగా కూడా అనిపించింది. కానీ వాళ్ళు జరిగేది సండే రోజు. ట్యూస్‌డే మార్నింగ్ అసలు నడవలేకపోయాను. ఆహా! అంటే హ్మ్. నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే వాళ్ళకి ముందే తెలిసిపోయింది. సటిల్ లెవెల్‌లోనే వాళ్ళకి తెలిసిపోయింది ఇలాంటిది వస్తదని. సో, అచ్చా! దానికి వాళ్ళు హ్మ్. ముందే ఇచ్చి నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి, హుహు. ఇంకా ఉన్న వాళ్ళందరూ నేను పంపించే వాళ్ళందరూ కూడా మంచి ఎక్స్‌పీరియన్సే వాళ్ళకి. ఓకే. హుహు. వాళ్ళు ఒకసారి నేను ఎవరైనా పంపిస్తే వాళ్ళు హోల్ ఫ్యామిలీ ఇంకా నాకు తెలిసి ఊరు నుంచి కూడా పిలిపిస్తున్నారు. ఇక్కడ వచ్చి శ్రీమాత ఆరోగ్యధామంలోనే తీసుకొచ్చి ఇక్కడే వాళ్ళు చూయించుకుంటారు, వెళ్తారు. సో, అదే నాకు ఇంకా వీళ్ళు అక్కడ ఉన్నవాడు కూడా వీళ్ళు రమేష్ గారు గాని, బ్రహ్మచారి గారు గాని దాన్ని ఒక కమర్షియల్‌గా వాళ్ళు చూడట్లేదు. మనకి ఒక సొసైటీకి ఒక సేవ అలాగనే వాళ్ళు స్టార్ట్ చేశారు. నాకు వాళ్ళు బిగినింగ్ ఇనాగరేషన్ నుంచి నాకు తెలుసు. హుహు. మేమందరం చాలా భయపడాము. ఈ కాలంలో సాఫ్ట్‌వేర్ జాబ్ వదులుకొని వీళ్ళు దీనికి వెళ్తున్నారు. ఎంతవరకు దీనికి సపోర్ట్ వస్తుంది? వీళ్ళు ఎంత అది అని కానీ వాళ్ళు చాలా నిర్ణయంతో గట్టిగా లేదు ఆంటీ మేము చేస్తాం ఆంటీ, చేస్తాం ఆంటీ అని మేము అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాము. ఏంటి ఎలాగా అవుతుందా? అవుతుందా? అంటే ఆ! అవుతుంది ఆంటీ అనే అంటారు. ఇప్పటి వరకు నాకు నెగెటివ్‌గా ఏది నాకు చెప్పలేదు. హుహు. సో, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి చిన్నవాళ్ళు ఈ ఏజ్‌లో ఇలాంటిది ఒక సమూహానికి ఒక సేవ చేయటానికి స్టార్ట్ చేశారని. అండ్ హుహు. వాళ్ళది అదే కదా! వాళ్ళ థాట్ అదే కదా! సో, అందుకని నాకు వాళ్ళు కమర్షియల్‌గా చూడరు. ఊరికే వెళ్లి మామూలుగలగా ఈ టెస్ట్ చేసుకో, ఆ టెస్ట్ చేసుకో, ఎక్స్‌రే తీసుకోవాలంటే ఏమి లేదు. వాళ్ళే డాక్టర్సే కనిపెట్టిస్తారు. ఇంకా అవసరం ఉంటేనే మెడిసిన్. ఆ ఓకే. టాబ్లెట్స్ అన్ని కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇంకా 1 మంత్ అంటే 1 మంత్ తర్వాత రివ్యూ తీసుకొని కావాలంటేనే కంటిన్యూ చేయొచ్చు. అలాంటప్పుడు వేరే చోటుకి పంపియడం కన్నా వీళ్ళ దగ్గరే పంపిస్తే నాకు నమ్మకం ఉంది. ఈ హ్మ్. ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయటానికి ఎక్కడికి అంటే శ్రీమాత ఆరోగ్యధామంకి వాళ్ళని పంపిస్తే డెఫినెట్ వాళ్ళు క్యూర్ అవుతారు. వాళ్ళకి మంచిదే అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు అని ఆ నమ్మకంతో నేను ఇక్కడికి పంపిస్తున్నాను. హ్మ్. థాంక్ యూ. సూపర్ అండి. చిత్ర గారు ఓవర్ టు యూ. థ్యాంక్ యూ నవీన్ గారు. నమస్తే ఆల్ ఆఫ్ యూ. జై నమస్తే అండి. గురుదేవ్. నేను నా జర్నీ ఆయుర్వేదం ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ మా హస్బెండ్ ని తీసుకెళ్ళాను నేను. ఓకే. మా హస్బెండ్ వచ్చేసి డయాబెటిక్ అన్నమాట. సో ఈ రెగ్యులర్ గా మంత్లీ ఇయర్లీ వన్స్ ఫుల్ టెస్ట్ చేస్తాం కదా అన్ని డయాబెటీస్ వాళ్ళకి లివర్ టెస్ట్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ అవన్నీ టెస్ట్ చేసుకొని స్కానింగ్స్, ఎక్స్రేలు అన్ని తీసుకొని లక్కీగా ఒక అపాయింట్మెంట్ దొరికింది. విన్నాను కానీ అంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ మా హస్బెండ్ తీసుకొని వెళ్ళానన్నమాట. తీసుకొని వెళ్తే అక్కడ ఒక డాక్టర్ వచ్చేసి నాడి పట్టుకొని ఏదైతే మన అలోపతిలో వాళ్ళు బ్లడ్ టెస్ట్లు అన్ని ఎక్స్రేస్ తీసుకొని స్కానింగ్స్ తీసుకొని రిపోర్ట్స్ ఏదైతే చెప్పారో అది వీళ్ళు చెయ్యి నాడి పట్టుకొని నాన్ ఇన్వేసివ్ మెథడ్ లో టక్ 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 నీ ట్రైగ్లిజరైడ్స్ ఇలా ఉన్నాయి, మీకు ఈ ఫ్యాటీ లెవెల్ ఈ స్టేజ్ లో ఉంది, మీది ఇది ఉంది. నేను టోటల్ జాప్డ్ అనమాట. అది యార్ ఎట్లా వీళ్ళు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యమైంది. అక్కడి నుంచి మంత్లీ ఒకసారి 2 మంత్స్ ఒకసారి ఎప్పుడు రమ్మంటే అప్పుడు మా హస్బెండ్ తీసుకొని వెళ్ళడం. దట్ అలా స్టార్ట్ అయిందనమాట. తర్వాత ఐ థింక్ నేను వెన్ ఇట్ కమ్స్ టు మై కేస్ వచ్చేసి నాకు ఒకసారి బ్యాక్ పెయిన్ ఇక్కడ నెక్ లో పెయిన్ ఉండింది. ఒక రోజు వెళ్ళాను జస్ట్ డాక్టర్ కదా నాడి చూసి ఆవిడ ఏం చెప్పారు అంటే మీకు ఇక్కడ నెక్ పెయిన్ ఉందా అని అడిగారు ఆవిడ. అవునండి ఉందండి అన్నాను. అయిపోయింది. అరే యార్ ఈవెన్ చెప్పకముందే మనము వాళ్ళ నాడిని పట్టుకొని చెప్పేస్తున్నారు. ఓకే. హుహు.
సో దట్ ఈస్ వన్ మోర్. సో ఐ ఆల్సో సరే అప్పుడప్పుడు వెళ్ళి మనం అలోపతికి వెళ్ళకుండా ఆయుర్వేదాకి వెళ్ళి చూపించుకుంటే అయిపోతుంది. మన లైఫ్ స్టైల్ యోగా ఆయుర్వేదగా పెట్టుకుంటే చాలా మంచిగా ట్రీట్ అవుతుంది తెలుస్తుంది. మా అమ్మాయి ఢిల్లీలో చదువుతుంది. నా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను. ఆమె మొన్న రీసెంట్ గా ఢిల్లీలో ఆమె డాన్స్ బాగా చేస్తుంది. డాన్స్ చేస్తున్నప్పుడు కింద పడి కాలు బెనికింది. అక్కడ ఢిల్లీలో ట్రీట్మెంట్ అయ్యి అది అన్ని చేసుకుంది. ఈ మధ్యలో రీసెంట్ గా సమ్మర్ లో ఇక్కడికి వచ్చింది అనమాట. అమ్మాయి వచ్చి ఆ నొప్పి ఇంకా ఉంది పోలేదు నాకు అనింది. అప్పుడు మన శ్రీమాత ధామంలో రమేష్ గారిని అడిగాను, రమేష్ గారు ఎవరైనా తీసుకెళ్ళబట్టారు అంటే ఆయన డాక్టర్ పేరు చెప్పారు. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూపిస్తే ట్రీట్మెంట్ అండి, దే గేవ్ సమ్ పంచకర్మ ట్రీట్మెంట్ ఏదో ఇచ్చారు. ఒక సమ్ 8 సిట్టింగ్స్ చేపించుకుంది. పెయిన్ పోయింది. ఓ పాస్ట్ 6 months గా పెయిన్ సఫర్ అవుతా అనింది. ఇప్పుడు రైట్ నౌ పెయిన్ లేదు. సో దాని ద్వారా ఏమైందంటే అగైన్ షీస్ కుడ్ స్టార్ట్ హర్ డాన్సింగ్ అగైన్. సో అక్కడి నుంచి ఏమైంది, మా ఆడపిట్టలు, మా ఆడపడుచు, మా చెన్నై నుంచి ఒక అమ్మాయి ఉంటుంది, మా ఆయన వాళ్ళ సిస్టర్ చెన్నై నుంచి వస్తుంది. ఆమె కూడా డయాబెటీస్ అది ఇది చూపించుకుంటారు. ఆవిడ ఒకసారి ఫిజికల్ గా రాలేకపోయింది. ఆన్లైన్ కన్సల్ట్, ఎంత డాక్టర్స్ ఎంత ప్రెసిషన్ గా ఉంటారంటే కూడా ఈవెన్ ఆన్లైన్ లో ఆయన డాక్టర్ చూసుకొని హీ విల్ టెల్ వాట్ ఈస్ దీని షుగర్ లెవెల్ ఎంత ఉంటుంది. మార్నింగ్ తను చేసుకుని ఉంటుంది ఇంట్లో. దట్ సేమ్ లెవెల్ దట్ డాక్టర్ ఇస్ ఏబుల్ టు టెల్. సో అంత అక్యురేట్ గా దే ఆర్ ఏబుల్ టు ప్రెడిక్ట్ శ్రీమాతలో. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ నో దే ఆర్ వెరీ వెరీ నైస్ ఇన్ శ్రీమాత ఆరోగ్యధామం. అండ్ దే ఆర్ నాట్ ద ఆంటీ గారు లలిత ఆంటీ అన్నట్టు ఒక ఇది కమర్షియల్ గా చూడట్లేదు. దే ఆర్ డూయింగ్ ఇట్ అస్ ఏ పార్ట్ ఆఫ్ సేవ అన్నమాట. సమాజానికి మనం ఏది అందించగలుగుతాము. అలోపతిలో అంత ఇది లేదు, ట్రీట్మెంట్ మనకి లేదు. బట్ వేరే ఆయుర్వేదంలో చాలా ఉంది, రీచ్ చాలా ఉంది. అక్కడ నుంచి నా కోర్స్ పార్టిసిపెంట్స్ కి చాలా మంది ఫీమేల్ కి దే హ్యావ్ దిస్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్. ఐ హావ్ సెంట్ చాలా మంది అక్కడ పంపించాను. అండ్ టుడే ఆల్ ఆఫ్ దెమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్లెస్డ్ విత్ చిల్డ్రన్. సూపర్. ఓకే. సో అట్లా ఒకటి కాదండి, చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, చాలా ఉన్నాయి. ఓకే. సో శ్రీధర్ గారు, ఇప్పుడు మనకి అంటే ఆయుర్వేదం చూసుకుంటే ఈ మధ్య చాలా మంది పెడుతున్నారు ఆయుర్వేద రిలేటెడ్ హాస్పిటల్స్ అన్ని కూడా. బట్ ఇప్పుడు ఈ శ్రీమాత ఆరోగ్యధామం అనేది ఎందుకు యూనిక్ హాస్పిటల్, అంటే వై ఇట్ హాస్ గెయిన్డ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, ఒక విశిష్టత ఎలా సంపాదించుకుంది, వాట్ మేక్స్ ఇట్ యూనిక్ అనేది చెప్పండి. శ్రీమాతలో ఇట్స్ నాట్ ఎ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ రన్ బై 2 NRIs. They our Brahmachari, they both of them, they were in a software and they were doing rich jobs in US, and they came to India and they learned meditation, Sudarshana Kriya and all, and they want to do some high level seva for the country. So they got into, in fact, one of the partners of one went in organic farming and one went in Ayurveda, and Ramesh also got into Ayurveda, and they established a clinic. They are not doctors, they are not any building owners, they don't have big money or anything, and they got into, and they got hold of very good some doctors, opened a clinic, opened therapist centers, and they started. Even now, they struggle a lot to get the patients, run it, and bring the specialists. And they constantly work on the feedbacks. It's not that do treatment and they forget about it. Subsequently, they follow up. All these things are happening. Not only that, they are not only into the Ayurveda. The other various unconventional treatments also they are learning and promoting. Where because for a particular disease, one particular system may not effectively work, but another system may work. So they specialize in all those kind of, probably Ramesh may be able to tell the other unconventional treatments like Varma, other acupuncture therapy, and then some more are there, something like that. Some another about 6 or 7 varieties are there. One can visit the hospital and they can get to know what are the various options and all. That is what impresses me. That is what impresses me. Yeah. Okay. లలిత గారు, ఓవర్ టు యు అండి. అంటే ఆయుర్వేదాలో మనకి కొన్ని రోగాలు ఏమో వ్యక్తి టాబ్లెట్స్ తో క్యూర్ అవుతుంది. కొన్ని దానికి ఏమో మసాజెస్, అభ్యంగా అంటారు, అవన్నీ కావాల్సిన వస్తుంది. సో ఇప్పుడు
శ్రీమాత ఆరోగ్యధామంకి వెళ్తే మనకి అన్ని ఫుల్ ట్రీట్మెంట్ అండి. హోలిస్టిక్ అనుకుంటా నేను అది. అంటే ఒకసారి మనం వెళ్ళామంటే డాక్టర్స్ దగ్గర చూయించుకున్న తర్వాత అవసరం ఉంటే మనకి ఏమేమి కావాలో ఆ ట్రీట్మెంట్స్ అన్ని కూడా అక్కడే చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఎలాగా సూపర్ మార్కెట్ వెళ్తే అన్ని దొరుకుతుంది అని వెళ్తున్నాం కదా! అలాగే ఇప్పుడు ఇక్కడ వెళ్తే అన్ని మనకి డాక్టర్ ఊరికే రాస్తే కాదు. రాసిన తర్వాత ట్రీట్మెంట్ కూడా అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. ఒక్కొక్క ట్రీట్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. దానికి ఉన్న ప్రీ రిక్వెస్ట్ అన్ని చెప్పి, మళ్ళా మనకు అపాయింట్మెంట్ ఇచ్చాక మనం ఫాలో చేసి అన్ని అంటే రిజల్ట్ బాగుంటుంది. అండ్ వాళ్ళు చేసే ఆ థెరపిస్ట్ వాళ్ళందరూ కూడా బాగా ట్రైన్డ్ పీపుల్. అండ్ మెడిసిన్స్ వాళ్ళు థెరపీకి యూజ్ చేసేది అవన్నీ కూడా క్వాలిటీ అంటే నాకు నమ్మకం ఉంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఐఎమ్ ష్యూర్ నేను అక్కడ వెళ్ళి ఎవరైనా నేను తీసుకుంటే ఇంకా ఎవరైనా పంపిస్తే కూడా వాళ్ళు చేసేది 100% ఏమంటారు అది ఐ కెన్ వౌచ్ అండ్ సే ఇట్ ఈస్ ద బెస్ట్. అలాగా నాకు అనిపించి నేను అదే రికమెండ్ చేస్తాను. ఇంకా అంటే పర్సనలీ దే టేక్ కేర్. వాళ్ళు రిసెప్షనిస్ట్ నుంచి ఎవరి నుంచి కొంచెం వెయిట్ చేయాలంటే కొంచెం వెయిట్ చేయండి అని వాళ్ళది అంటే ద వే ఇన్ విచ్ వాళ్ళు చూసుకుంటారు పేషెంట్స్. మనం నొప్పిలతో వెళ్తే కూడా మనకు కావాల్సిందేమో చూసి చేసి అలాగా దే టేక్ కేర్ ఆఫ్ అస్. అండ్ ఆఫ్టర్ దట్ దే కాల్ us ఫర్ ఫీడ్బ్యాక్. అంటే నెక్స్ట్ విజిట్ ఎప్పుడు అప్పుడు కూడా రిమైండ్ చేస్తారు. అపాయింట్మెంట్ మీకు వస్తుంది కదా, నేను ఎప్పుడు చేయాలి, ఉంటారా అవన్నీ అడిగి. సో దట్ ఫాలో అప్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. సో పర్సనల్ టచ్ ఉంది అక్కడికి వెళ్తే. ఇంకా ఐఎమ్ వెరీ ష్యూర్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద థెరపిస్ట్, డాక్టర్స్, థెరపిస్ట్, మెడికేషన్స్, ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్. సో ఐ రికమెండ్ శ్రీమాత. ఓకే, చిత్ర గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీమాత ఆరోగ్యధామంలో దే ఆర్ నాట్ డూయింగ్ బిజినెస్. దే ఆర్ వాళ్ళు ఎట్లా అంటే ఏ విధంగా మనము క్లయింట్స్ కి కానీ పేషెంట్స్ కానీ రిలీఫ్ ఇవ్వచ్చు అని ఆ రకంగా ఆలోచిస్తారు. సెకండ్లీ ఏంటి అంటే ఒకసారి వెళ్ళేసి వచ్చామనుకోండి, డ్యూ టు సమ్ రీజన్ మనము మళ్ళీ వెళ్ళలేకపోయాం అనుకోండి, ఈవెన్ ఓవర్ ఫోన్ దే ఆర్ అవైలబుల్. ఎవ్రీ డాక్టర్, మై డాటర్ కన్సల్ట్స్ ద డాక్టర్, హిస్ హర్ డాక్టర్ ఓవర్ ఫోన్. హీ విల్ టెల్, నాట్ దట్ క్లినిక్ రావాలి, యూ హావ్ టు పే ద కన్సల్టేషన్ ఫీజ్, అట్లా ఏం లేదు. ఈవెన్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా, సెకండ్ ఒపీనియన్ కావాలన్నా చేసినా మన రమేష్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ. ఐ జస్ట్ ఫార్వర్డ్ ద రిపోర్ట్స్ టు రమేష్ ఆ డాక్టర్స్ పంపించి ఏంటి ఏం కథ అన్ని చెప్తారు మనకి. బిజినెస్ లాగా అసలు లేదండి అక్కడ. ఎందుకు మాకు కోవిడ్ వచ్చింది, డ్యూరింగ్ కోవిడ్ టైం హోల్ ఫ్యామిలీ వేర్ అఫెక్టెడ్ విత్ కోవిడ్. అండ్ మనకు తెలుసు ఇంటి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి కాదు. సో ఫోన్ ద్వారా, ఫోన్ కన్సల్టేషన్స్ ద్వారా మెడిసిన్స్ ఇంటికి పంపించడం కానీ చేయడం కానీ చాలా ఇదిగా చేస్తున్నారు. ఆ పర్సనల్ టచ్ అనేది ఉంది వాళ్ళ దగ్గర. అండ్ దే ఆర్ వెరీ వార్మ్ లైక్ ఎ ఫ్యామిలీ. ఓకే. సో దేర్ ఇస్ నథింగ్. ఎవరైనా ఒక్కసారి అక్కడికి వెళ్ళాము అంటే ఇట్ ఇస్ టేకెన్ కేర్. అటువంటి ఇది నాకు ఎక్కడ కనిపించలేదు ఇంతవరకు. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా మై ఫాదర్, మదర్ బోత్, మా అమ్మ నాన్నకి ఇద్దరికి సమ్ హెల్త్ ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్. సో రమేష్ ఓన్లీ either this one or Ayurveda అంటే it is only శ్రీమాత ఆరోగ్యధామం. గాట్ ఇట్. అంటే నాకు ఒక్కటి మెయిన్ గా అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ థింగ్ నాన్ కమర్షియల్, సెకండ్ థింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్. అండ్ ఆ రెండు థింగ్స్ కూడా ప్లస్ ఎంపతి అనేది కూడా ఒకటి కనబడుతుంది. అంటే పేషెంట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళతో ఎంత ఏమంటారు మృదుగా మాట్లాడడము, ప్లస్ వాళ్ళ బాధను అర్థం చేసుకొని రియాక్ట్ అవ్వడం, అదంతా నాకు కనబడుతుంది. సో థ్యాంక్ యూ అండి మీరు షేర్ చేసినందుకు. అండ్ ఇప్పుడు మళ్ళీ శ్రీధర్ గారు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ చాలా మంది సపోర్టర్స్ ప్రోద్బలంతోనే వీరు స్టార్ట్ చేశారు కదా, రమేష్ గారు, బ్రహ్మచారి గారు ఈ వెంచర్ని. సరే స్టార్ట్ చేసిన తర్వాత వీరు అసలు ఈ వృత్తికి అసలు అంటే వీళ్ళు నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక ఆయుర్వేద హాస్పిటల్ సెటప్ అనేది చేశారు కదా, దాన్ని అసలు జస్టిస్ చేస్తున్నారు అంటున్నారా? ఏంటంటే అంటే నాన్ ఆయుర్వేదిక్ బ్యాక్గ్రౌండ్ అంటే వీళ్ళు టెకీస్ అయి ఉండి ఒక ఆయుర్వేదిక్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశారు. సో ఈ ఆయుర్వేదిక్ సెంటర్ రన్ చేయడంలో వీళ్ళు అసలు న్యాయం చేస్తున్నారా? అంటే డూ థింక్ దే ఆర్ డూయింగ్ జస్టిస్ టు వాట్ దే ఆర్ వర్కింగ్ ఆన్? 100%. See, first of all, they need peace, but they are great yogis. They do extreme meditations and
They have even promoted meditation, yoga and all. ఉమ్, And Ayurveda is nothing but the branch of that. ఉమ్, Basically, they are into it, and they strongly believe service is an integral part of any yoga. ఉమ్, ఉమ్, And ప్రతి ఒక్కరు వాళ్ళ కెపాసిటీకి వాళ్ళు చేయాలి. సో దే స్టార్టెడ్ దిస్, అండ్ every treatment is done by qualified doctors only. Their Hmm. job is to bring, their job is to feed the therapists, doctors, patients together, understand the progress, give the feedbacks, and look for alternatives for the patients. 100% they are successful in this way. There is no doubt about it. Many times I have even asked Ramesh, you are not a doctor. How you are doing it? I have also asked. But a yoga practitioner and a meditator can easily predict the disease, and even a lot of other yoga programs also happening there. Even intuition programs are happening. Many such programs are done, and Rudra Puja, such kind of Hindu-related promoting spiritual activities are also going on. So all these things put together, they get qualified. ఉమ్, They ఉమ్. get, yes, absolutely, there is no doubt about it. గ్రేట్ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. మీరు లలిత గారు మీ ఒపీనియన్. డెఫినెట్లీ అండి. వాళ్ళిద్దరూ జాబ్ వదిలేసి 200% చేస్తున్నారు. అంటే మన గురుగారు శ్రీ శ్రీ రవిశంకర్ గురుగారు ఏం చెప్తారంటే, మనము ఏమి సొసైటీ నుంచి తెచ్చుకోవాలన్నది కాదు, మనం సొసైటీకి ఏమి ఇవ్వబోతున్నాం అన్నదే మనం ఆలోచన ఉండాలి మనకి అని అంటారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఆలోచన వాళ్ళకి కాంట్రిబ్యూషన్లనే ఉంది. మనకి మ్మ్. ఏం వస్తుంది సొసైటీ నుంచినే అస్సలు వాళ్ళకి ఉన్నట్టు నాకు అనిపించలేదు. అండ్ వాళ్ళు అలా వదులుకుని సాఫ్ట్వేర్ జాబ్ అందరు అంటారు కదా, చాలా లిక్రేటివ్ జాబ్ అంటారు. అవును. వాళ్ళు కంటిన్యూ చేసి ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నవాళ్ళో అది మ్మ్. వదులుకుని ఇక్కడ చేసి వీళ్ళు స్టిల్ దే ఆర్ సో గ్రౌండెడ్ అండ్ చాలా బాగా. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా నేను మెచ్చుకుంటాను. వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా, అది కూడా. అవును. సో దానివల్ల వాళ్ళిద్దరూ చక్కగా చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ రియలీ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ద హోల్ సొసైటీ. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇది గచ్చిబౌలి అనేది మాకు చందాన్ నగర్ నుంచి చాలా దగ్గర ఉంది. అందుకనే నేను అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ మా ఊరు నుంచి వచ్చి వాళ్ళు మా చుట్టాల్లో కూడా తీసుకెళ్తాను నేను. అచ్చా. వాళ్ళకు కూడా దీనివల్ల నమ్మకంతో మా ఆడపడు చూస్తే డాక్టర్ దగ్గర చూపించుకుని కోల్డ్ కాఫ్ తగ్గింది, నాకు మళ్ళీ డాక్టర్ ఎప్పుడు అపాయింట్మెంట్ ఉన్నారు అది చూసుకుని నేను మీ ఇంటికి వస్తాను అంటున్నారు బెంగళూరు నుంచి రావడానికి. అలాగా. సో దెన్ దోస్ థింగ్స్ విల్ లెట్ యు నో హౌ నైస్లీ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ అని. ఇంకా ఒకటి నేను మా ఎక్స్పీరియన్స్ అని చెప్పడం మర్చిపోయాను. ఒక చెప్పండి. అతనండి, నేను ఊర్లో ఉన్నాను. యాక్చువల్గా మా పిల్లలు యుఎస్ లో ఉన్నారు, మేము అక్కడ ఉన్నాను. నాకు ఒక ఎస్ఓఎస్ మెసేజ్ అలాగా, అంటే ఐ వాంట్ టు టాక్ టు యూ అన్నారు. అంటే ఏంటి ఏమని అడిగితే వాళ్ళకి అలోపతిలో ఎయిడ్స్ అని డిక్లేర్ చేశారట. హీ కెనాట్ టెల్ ఎనీవన్. రైట్. వాళ్ళు వైఫ్ దగ్గర కూడా చాలా గిల్ట్‌తో ఫీల్ అయ్యి, నాకు ఎందుకు ఇట్లా వచ్చింది, నాకు అసలు ఎలాగా వచ్చింది ఏమో తెలియట్లేదని చాలా బాధతో ఉంటే, నేను నీకు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, శ్రీమాత ఆరోగ్యధామంలో డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఫస్ట్ వెళ్ళు. ఇది అలోపతిలో చేసే రిజల్ట్స్ ఇవన్నీ మర్చిపో, నువ్వు వెళ్ళు, నీకు ఏముంది లోపల అనేది వాళ్ళు కరెక్ట్ గా చెప్తారని. ఆయన వెళ్ళారు, డాక్టర్ చూయించుకున్నారు. డాక్టర్ ఏమన్నారు, ఈ రిజల్ట్స్ అన్ని అబద్ధాలుగా ఉండొచ్చు, దే మే నాట్ బి ద ట్రూ ఫ్యాక్టర్, ఇట్ మే బి ఫాల్స్ అని. వాళ్ళ ట్రీట్మెంట్ అంటే ఏమి అలాగంటది ఏమి లేదు నీకు అని దే టోల్డ్ సమ్ అదర్ స్టెప్స్ ఫర్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇన్ఫెక్షన్స్ హీ హ్యాడ్. అండ్ హీ సో హ్యాపీ. అంటే చూడండి, ఎవరికి చెప్పలేము, ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పలేము, బయట చెప్పలేము. అండ్ విత్ దట్ గిల్ట్ ఫీలింగ్ అండ్ దిస్ వన్ యూ విల్ రియలీ ఆ ఫియర్ తో రోజు రోజుకి చచ్చిపోతూ ఉంటాం. అలాంటి అతనికి ఒక వ్యక్తికి నేను ఇలాగ ఒక మార్గం చూపించి ఆయన చాలా హ్యాపీగా వచ్చి నాకు చెప్పింది షేర్ చేసుకున్న తర్వాత దానికైనా ఇంకా ఏంటండి. అందుకనే నేను Right. శ్రీమాత ఆరోగ్యధామము రమేష్ గారు బ్రహ్మచారి గారు చాలా మెచ్చుకుంటాను. వాళ్ళు ఇంకా మంచిగా రోగాలు అందరికి రావద్దు. మొన్న కూడా నా కోర్సు చెప్పాను, అందరూ ఒకసారి శ్రీమాత ఆరోగ్యధామం వెళ్ళి నాడి పరీక్ష చేసుకోండి, మీకు రోగాలు వచ్చి నయమవటానికి కాదు, మంచిగా హెల్త్ మెయింటైన్ చేయడానికి అన్నాను. సో హెల్త్ మెయింటైన్ చేయడానికి తప్పకుండా మనము
వెళ్ళాలి. వీళ్ళందరూ దానికోసమే ఉన్నారు. హెల్త్ గాడ్స్ అని చెప్పొచ్చు వాళ్ళని. వావ్! థ్యాంక్ యూ సూపర్. అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చిత్ర గారు ఓవర్ టు యూ. శ్రీమాత ఆరోగ్యధామం ఫౌండర్స్ రమేష్ ప్రతాప్ గారు, బ్రహ్మచారి గారు, దే ఆర్ డూయింగ్ ఈ పనిని ఒక ప్యాషన్ లో చేస్తున్నారన్నమాట. సో 100% కాదు, 200 ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు ఈవెన్ వాళ్ళ డాక్టర్స్ కాకుండా మీరు అడగండి ఆయుర్వేద గురించి, ఏ మెడిసిన్ గురించి రమేష్ అడగండి లేదా బ్రహ్మచారిని అడగండి, వాళ్ళు చెప్తారు. నేను దీనికి ఎంత ఓపిక, ఎంత అసలు మీరు ఒకసారి క్లినిక్ విజిట్ చేసి చూడండి. ఫుల్ జనాలు, డాక్టర్స్ ఉన్నప్పుడు కితకితలాడుతా ఉంటుంది అందరూ. బికాస్ 3 hours పేషెంట్ షుడ్ బి అనే ఎంటీ స్టమక్ అన్నమాట. సో ముందు వెనక అవుతుంటారు అపాయింట్మెంట్స్, అందరు విసుక్కుంటూ ఉంటారు. కానీ ఈ రమేష్ కానీ బ్రహ్మచారి కానీ ఆ ముఖములు ఒక్కసారి కానీ ఆ విసుగు అనేది ఉండదు. నేనే ఆలోచిస్తాను, వామ్మో ఎంత ఇది ఎట్లుంటారా ఈ పిల్లలు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఆంటీ అన్నట్టు క్రెడిట్ వీళ్ళిద్దరికి కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా. యుఎస్ లో జాబ్ వదిలేసి ఇక్కడ వచ్చి వాళ్ళు చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ 100% జస్టిస్ టు వాళ్ళు చేసే పనికి. బికాస్ ఎందుకంటే దే లవ్ దట్, దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ట్రీట్మెంట్ అనమాట, దిస్ వే ఆఫ్ లైఫ్. ఆయుర్వేద ఇస్ వే ఆఫ్ లైఫ్ కదా. సో అది దే ఆర్ 100% కాన్ఫిడెంట్. సో దట్స్ వై దే ఆర్ నాట్ ఏది ఎదురు చూడట్లేదు వాళ్ళు సమాజం నుంచి. దే వాంట్ టు గివ్, ఇస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్ జస్టిస్. వి కెన్ బి కాన్ఫిడెంట్ అనమాట అక్కడికి వెళ్ళాక. రైట్. సూపర్. చాలా బాగా చెప్పారు. అంటే వీరి యొక్క అంకిత భావానికి మనం యాక్చువల్ సెల్యూట్ చేయాలి బేసిక్ గా. ఎందుకంటే ఈ రోజుల్లో హాస్పిటల్స్ ప్లస్ ట్రీట్మెంట్ మొత్తం హెల్త్ కేర్ సెక్టర్ అనేది మొత్తం కమర్షియలైజ్ అయిపోయి ఎక్కడెక్కడ పేషెంట్స్ ని ఎక్స్‌ప్లాయిట్ చేయాలా అన్న కాలంలో ఇలాంటి వాళ్ళు ఉండడము మనకి చాలా మంచిది సొసైటీకి. సో రమేష్ గారు అండ్ బ్రహ్మచారి గారు ఇప్పుడు మన జూమ్ కాల్లో లేరు. బట్ మీకు కుడోస్ అండ్ మీకు ఏంటంటే మీరు ఇలానే మీ యొక్క సేవని కంటిన్యూ చేయడానికి మీకు ఇంకా భగవంతుడు ఇంకా ఎక్కువ పవర్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటాను. సో శ్రీధర్ సార్ అండ్ లలిత మేడం అండ్ చిత్ర గారు థ్యాంక్ యూ అండి. నాతో పాటు ఈరోజు జాయిన్ అయ్యి మీరు శ్రీమాత ఆరోగ్యధామం గురించి ఫీడ్బ్యాక్ షేర్ చేసినందుకు. అంటే బేసిక్ ఇది ఏంటంటే ఆయుర్వేదం గురించి మనం మెసేజ్ స్ప్రెడ్ చేయాలని మా టీజీవీ తరఫున కూడా ఒక ప్రయత్నం అంతే. ఇందులో కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. బేసిక్గా వాళ్ళు మాకేం పే చేయలేదు, లేకపోతే మేము వీళ్ళకేం పే చేయలేదు. అందరికీ ఏదో మెసేజ్ స్ప్రెడ్ చేయాలి, ఒక మంచి జరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం ఈ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి, మీరు కూడా కాంట్రిబ్యూట్ చేసినందుకు. అండ్ చూద్దాం ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఏదైనా టాపిక్లో మాట్లాడాలనుకుంటే వెల్కమ్ ఎనీ టైం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి కానీ ఏదైనా మీరు ఇంటర్వ్యూలో పాల్గొనాలంటే నాకు చెప్పండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు ఈ ఆయుర్వేద గురించి మాట్లాడటానికి రమేష్ గారు, మా శ్రీమాత ఆరోగ్యధామం గురించి మాట్లాడటానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నవీన్ గారు మీకు షేర్ చేశాను కదా లాస్ట్ టైం ఇంటర్వ్యూలో, అంటే మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది అలా అంటే చెప్పాను. జస్ట్ వెన్ ఐ షేర్డ్ ద ఫస్ట్ థాట్ ఇట్ సెల్ఫ్ దే టోల్డ్ ఓకే యూ వాంట్ యూజ్ అవర్ ఫెసిలిటీ అన్న. నాట్ ఓన్లీ దట్ దే ఆర్ ఇన్స్పైరింగ్. ఈ సేవలో ఉండడానికి కంటిన్యూ అవ్వడానికైనా మనకి గురి చెప్తారు. అంటే మన సంఘ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా చిత్ర గారు కానీ ఇప్పుడు మనకంటే వాలంటీర్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కమ్యూనిటీ ఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ అస్. ఇన్ నాకు బాగా క్లోజ్ గా హెల్ప్ చేసేది ప్రతిదానికి. బాగుందా, ఇలా ఉంది, సపోర్ట్ ఉందా, ఏం కావాలి రెడీగా. ఈవెన్ మేము యోగా డైలీ యోగా సెంటర్ రన్ చేస్తాం ఇక్కడ. దానికి చిత్ర గారు 1/2 hour ట్రావెల్ ఎవ్రీడే అక్కడ నుండి మళ్ళీ ఆటో తీసుకుని వచ్చి చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు. వైల్ మెయింటైనింగ్ ద ఫ్యామిలీ హౌస్. సో ఈవెన్ వీ హ్యావ్ ఫుల్ టైమ్ టీచర్స్. అంటే వాళ్ళు కొంతమంది శాలరీ బేస్డ్ ఫుల్ టైమ్ ఆటోవింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీధరం గారు, లలిత అంటే చిత్ర గారిని ఎవరు పార్ట్ టైం టీచర్ అనుకోరు. దే ఆర్ నాట్ గెటింగ్, దే ఆర్ ఓన్లీ దే డోంట్ గెట్ శాలరీ వాలంటీర్స్, బట్ దే వర్క్ లైక్ ఫుల్ టైమ్ ఇన్ ద ఫౌండేషన్ అట్లా అనమాట. సో లైక్ మైండెడ్ పీపుల్ అలా సంఘ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. సో ఇట్స్ అ వెరీ గుడ్ బ్లెస్సింగ్ టు హ్యావ్ దట్ సపోర్టివ్ సంఘ. ఇప్పుడు జనరల్ గా మనకు రిలేషన్స్ ఎలా ఉంటుందండి, ఏదైనా స్టార్ట్ చేసామంటే స్టార్ట్ చేశాడంట ఏముంది, ఎంత వస్తుంది, ఈ టైపులో అడుగుతారు. అంతేగాని ఇంత కష్టపడుతుందని చూడరు. అదే ఇప్పుడు మా సంఘాలో ఇది చేస్తున్నా, రేట్ చేస్తున్నావా, ఇంకోటి నెక్స్ట్ ఎక్కడే ఓపెన్ చేస్తున్నాడు అడుగుతారు. ఏం సపోర్ట్ కావాలని అడుగుతారు. దే ఫీల్ హ్యాపీ. అరే ఇంకోటి అయింది, ఓకే మన వల్ల ఇంకా సొసైటీకి వెళ్తుంది. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సంఘ వీ హ్యావ్. ఇట్స్ అ వెరీ వెరీ టు హ్యావ్ అండి.
హుహు. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వెరీ నైస్ అండి. సో, థాంక్ యూ. షేరింగ్. ఇంతకుముందు సపోర్టర్స్‌తో మాట్లాడాం. అలాగే ఈరోజు మనతో పాటు ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకున్న మాలిక గారు మనతో పాటు ఉన్నారు. సో, మాలిక గారు నమస్తే అండి. వెల్కమ్ టు టీజీవీ తెలుగు. ఎలా ఉన్నారు? నమస్తే అండి. బాగున్నాను. ఓకే. సో, మాలిక గారు మీ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ అంటే మీరేం చేస్తుంటారు? మీ ప్రొఫెషన్ గురించి మాట్లాడండి. ఆహ్, నేను యాక్చువల్‌గా ఐటీ సెక్టార్‌లో వర్క్ చేస్తానండి. హుహు. హ్మ్. ఆహ్, హైదరాబాద్‌లోనే ఉంటాను. ఓకే. సో, నేను శ్రీశ్రీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి కూడా ఒక 8 ఇయర్స్ అలా అయిపోయింది. అచ్చా! సో, హుహు. ఇట్ హాడ్ బీన్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. అంటే చాలా మనం ఒకసారి నమ్మలేం మన మీద. అంటే మన క్యూర్ అవుతుందా అని. హుహు. కానీ వాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ ఇచ్చే మనకి అంటే మెంటల్‌గా వాళ్ళే సెట్ చేసేస్తారు ఫస్ట్. ఏం కాదు అంతా ఫైన్ నార్మల్ అంటారు. హ్మ్. మనం ఆ మైండ్‌సెట్‌తో ఉండి ముందరికెళ్తే నిజంగానే రిజల్ట్స్ వచ్చాయి నాకు. అది ఓకే. నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే అలోపతి ఉంది. ఇప్పుడు ఈ మధ్య రోబోటిక్ సర్జరీస్ అట్లా చాలా అడ్వాన్స్ అయింది. బీయింగ్ ఎన్ ఐటీ ఎంప్లాయీ ఆయుర్వేదాన్ని ఎలా నమ్మారు ఫస్ట్? అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్వైర్న్‌మెంట్‌లో మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్స్, మా గ్రాండ్ పేరెంట్స్, మా అంకుల్స్, ఆంట్స్ అందరూ ఆయుర్వేద అంటే చిన్నప్పటి నుంచి. హుహు. సో, అలా నా మైండ్‌లో ఆల్రెడీ ఆయుర్వేద ఏదో ఒకటి అంటే ఇంట్లో అలోపతి ట్రై చేస్తాం. దాంతో పాటు పారలెల్‌గా ఆయుర్వేద మెడిసిన్స్ ఏసుకోవడం, చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వడం. సో, అలా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నది. హుహు. సో, అది నాకు చిన్నప్పటి నుంచి కొంచెం నమ్మకమే ఉంది మాట అలాగా. ఓకే. ఓకే. గాట్ ఇట్. అండ్ సరే ఆయుర్వేదంలో మళ్ళీ స్పెషల్‌గా వీళ్ళ నుంచి ఇప్పుడు మీరు 7, 8 ఇయర్స్ నుంచి అసోసియేట్ అయ్యారు కదా! దానికంటే ముందు వేరే సెంటర్స్ ఏమైనా ఎక్స్‌ప్లోర్ చేసారా? లేకపోతే లేదు. డైరెక్ట్‌గా వీళ్ళ దగ్గరికెళ్లారా? లేదు. నేను అంటే ఆయుర్వేదం అంటే అప్పటి వరకు ఇంట్లోనే. దాని తర్వాత నాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్‌గా తను చాలా వీళ్ళతో విన్న ఎక్స్‌పీరియన్స్‌లు నేను విని నాకు అసలు మైండ్ బ్లో అయిపోయిందన్నమాట. అసలు ఇలా కూడా ఇంత అంటే వాళ్ళు ఎన్ని హాస్పిటల్స్ ఆయన కన్సల్ట్ అయ్యి, ఇంకా ఏం సొల్యూషన్ లేదు అని వాళ్ళు ఆయనకెవరో రిఫర్ చేసి వెళ్ళాక ఆయనకి వితిన్ 2 మంత్స్‌లో అసలు ఒక 10 ఇయర్స్ ఆయన బాధపడ్డారు. తర్వాత 2 మంత్స్‌లో ఆయనకు సొల్యూషన్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఇంక వదలలేదు అని చెప్పాక, సరే నాకు కూడా క్రానిక్ హెడేక్స్ ఉండేవి చిన్నప్పటి నుంచి. ఎయిత్, నైన్త్ క్లాస్ నుంచి. హ్మ్. క్రానిక్ హెడేక్స్ మార్నింగ్ లేవడం హెడేక్. హ్మ్. రాత్రి పడుకునే వరకు హెడేక్ ఉంటే సొల్యూషన్‌లేం లేవు. మైగ్రేన్ అంటే కాదన్నారు. బయటికెళ్ళి ఎన్ని తిరిగినా ఏం సొల్యూషన్ లేదన్నారు. సో, అప్పుడు నేను ఫస్ట్ కన్సల్ట్ అయ్యానన్నమాట. హ్మ్. అప్పుడు డాక్టర్ శృతి మ్యామ్ దగ్గర కన్సల్ట్ అవుతే మేడం జస్ట్ ఒక 2 వీక్స్ మెడిసిన్స్ ఏసుకున్నా నేనంతే. అంటే మీరు హ్మ్. నమ్మండి నేను 20 ఇయర్స్ బాధపడిన విషయము నేను 2 వీక్స్‌లో నాకు సొల్యూషన్ వచ్చిందంటే నేనే నమ్మలేకపోయాను. నేను తర్వాత కూడా నెక్స్ట్ డే లేచి చూసుకునేదాన్ని హెడేక్ ఉందేమో నాకు తెలియట్లేదు అని అలా అనిపిచ్చేది. కానీ చాలా అప్పటినుంచి ఇంక నేను వదలలేదండి. శ్రీశ్రీ అంతే ఇంకా అక్కడే ఏ ప్రాబ్లమ్ ఉన్నా అలోపతి నేను వెళ్ళను అని చెప్పను కానీ ఫస్ట్ శ్రీశ్రీ వాళ్ళ దగ్గరికెళ్తాను. హుహు. ఇంకంతే. అక్కడే నాకు సొల్యూషన్ వచ్చేస్తుంది. నేను ఇప్పటి వరకు ఇంకెక్కడికి వెళ్ళే పరిస్థితి రాలేదు. దేవుడి దయ వల్ల ఓకే. అంతే. హుహు. మీకు శ్రీమాత ఆరోగ్యధామంలో నచ్చేది ఏంటి? నచ్చిన అంశం ఏంటి అన్నిటికంటే ముఖ్యంగా? వాళ్ళైతే అండి చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారండి. ఫస్ట్ మనం ఫోను చేసి మనము వెళ్లి డాక్టర్స్‌నైనా లేకపోతే ఇప్పుడు రమేష్ సార్ అయినా కలిసి మాట్లాడితే ఎంత బిజీ అందరూ బిజీగానే ఉంటారండి. ఈ మధ్య బయట ఎవరైనా ఫుల్ బిజీయే. కానీ వాళ్ళు చాలా పేషెన్స్‌గా అసలు మీ ప్రాబ్లమ్ ఏంటో విని అర్థం చేసుకొని కరెక్ట్‌గా రూట్ కాజ్ రిలేటెడ్ అంటే ఇప్పుడు మనకు బ్యాక్ పెయిన్ అనుకోండి. లేకపోతే లేడీస్ రిలేటెడ్ గైనిక్ ప్రాబ్లమ్ అనుకోండి. లేకపోతే ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అంటే ఎవరికి కరెక్ట్‌గా కన్సల్ట్ చేయాలి. హుహు. గైడ్ చేస్తారు. అక్కడి వరకెళ్ళాక గూడా వాళ్ళు గూడా అంతే ఓపికగా మన బాధలు వింటారు. అంటే ఫస్ట్ హుహు. మన బాధలు వినేవాళ్ళు ఉంటేనే సగం ప్రాబ్లమ్ పోద్దని నా ఉద్దేశం. సో, అలా బాధలు వింటారు. అది కరెక్ట్ యాక్చువల్‌గా. అది విన్నాక రైట్. ఎందుకంటే మనము జనరల్‌గా ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే హ్మ్. ఫస్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళగానే సగం రోగం వెళ్ళిపోయిద్ది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతుంది. సరిగ్గా మాట్లాడారనుకోండి, ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సో, వీళ్ళకి ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ సూచిస్తారా మీరు? ఏదైనా ఎనిథింగ్? ఇంప్రూవ్‌మెంట్ అంటే ఇప్పుడు నేను ఆహ్, ప్రెగ్నెన్సీ నాది ఫిఫ్త్ మంత్ నుంచి మొత్తం వీళ్ళే హ్యాండిల్ చేశారండి.
మొత్తం లాస్ట్ నేను వాళ్ళైతే December 8 మా పాప పుట్టింది. December 7 నాకు కొంచెం అనీజీగా ఉండి నేను హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు అడ్మిట్ అయిపోమంటే, లేదు లేదు నేను ఒకసారి దర్శన మ్యామ్ అని నాకు మొత్తం ఆవిడే గైనిక్. అచ్చా! ఆవిడే మొత్తం చూసుకున్నారన్నమాట. నేను లేదు మేడంని కలిస్తే కానీ నేను వెళ్ళను. నేను హుహు. ఒకసారి మేడంని కలిసి మ్యామ్ ఓకే అంటేనే నేను హాస్పిటల్ జాయిన్ అవుతా అని మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటికొచ్చి హుహు. కన్సల్ట్ చేసి మ్యామ్ అవునవును ఓకే. తను టిప్స్, తను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మామూలుగా అసలు నాకు అలా అంటే చాలా ఇంపాక్ట్ అనిపించిందండి. ఇప్పుడు ఎలా ఓకే. అంటే మనం ఏదో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల పెయిన్స్ ఎలా రెడ్యూస్ అవుతాయని మనం అనుకోవచ్చు. హుహు. కానీ హ్మ్. నాకు నిజంగా చాలా హెల్ప్ అయింది. అసలు మన కాన్సంట్రేషన్ అంతా అప్పుడు పెయిన్స్ మీద కాకుండా బ్రీతింగ్ మీదకెళ్ళిపోతుంది. హుహు. సో, దానివల్ల నాకు చాలా బెనిఫిట్ అనిపించింది. హ్మ్. ఓన్లీ అయితే ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మా రిలేటివ్స్ అందరికి నేను చెప్పాను. వాళ్ళందరూ ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఉంటారు. వాళ్ళేంటి ఇప్పుడు ఆంధ్ర సైడ్ లేదు. ఇప్పుడు లేదు. సెంటర్ లేదు. సో, రమేష్ సార్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ఆంధ్ర సైడ్‌లో కూడా పెట్టండి అని అడగాలి అని అనుకుంటున్నాం మాట. ఆహాహా! ఆహా! అది. ఓకే. అది ఓకే. యాహ్! గాట్ ఇట్. అండ్ చివరగా మీ డాక్టర్ దర్శన గురించి ఇంకా మీరు కన్సల్ట్ అయిన డాక్టర్స్ గురించి చెప్పండి. వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉండింది? వాళ్ళ నాలెడ్జ్, హ్మ్. ఎక్స్‌పర్‌టీస్. హ్మ్. సో, ఫస్ట్‌లో నేను ఇనీషియల్‌గా అసోసియేట్ అయింది డాక్టర్ శృతి మ్యామ్ అండి. సో, తను హ్మ్. అసలు నేను వెళ్ళాను. వెళ్ళాక మనం ఏం చెప్పక్కర్లేదు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఓన్లీ ఫాస్టింగ్‌లో రమ్మని చెప్పారు. వెళ్ళాం. వెళ్తే ఆవిడ ఇలా జస్ట్ 2 మినిట్స్ మన నాడీ పరీక్ష చేస్తారన్నమాట ఫస్ట్. చేశాక ఆవిడ రాసుకుంటున్నారు. అంటే నేను మెడిసిన్స్ రాస్తున్నారనుకున్నాను ఫస్ట్. దాని తర్వాత ఆవిడ చెప్పారన్నమాట. "నీకిదుంది. నీకిలా అంటే బ్యాక్ పెయిన్ వస్తుందా? నీకు నీ పెయిన్ ఉంది." అంటే నేను షాక్ అయిపోయానన్నమాట. నాడీ పరీక్ష చేసి ఇంత డీటెయిల్‌గా మన గురించి అసలు మనకి తెలియని కూడా తెలీదు. ఇంకా వాళ్ళకేంటంటే అండి ఇది ఇంకొక మంచి విషయం నేను చెప్పాలి. మా ఫ్రెండ్స్‌కి కూడా చాలా మందికి చెప్పాను. ఇప్పుడు మనకి హెడ్‌ఏక్ వస్తుందండి. హెడ్‌ఏక్ వస్తే వాళ్ళు హెడ్‌ఏక్ ఒక్కటే చెప్పరు. అంటే మీకు హెడ్‌ఏక్ ఎందుకొచ్చింది? అది కూడా అంటే ఇప్పుడు అలోపతికెళ్ళామనుకోండి. వాళ్ళు స్కాన్‌లు, ఎంఆర్ఐలు అన్నీ రాసాక ఫైనల్ స్టేజ్‌లో చెప్పే విషయం వీళ్ళు వన్ సిట్టింగ్‌లో హుహు. హ్మ్. ఇదండి. ఇది కాజ్ అండి. సో, దీనికి హ్మ్. మీరు మెడిసిన్ ఏసుకోండి. మీకు హెడ్‌ఏక్ రాదు. లేపోతే ఇది కాజ్ అండి. మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. దీని ఈ ఎక్సర్‌సైజ్ చేయండి మీకు రాదు అని చెప్తారు. అది సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇంక రాకపోయినా నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు వాళ్ళు పక్కా గైడ్ చేస్తారు. అదైతే ఓకే. నాకు ఫస్ట్ టైమ్‌లోనే ఇప్పటి వరకు అన్నీ సాల్వ్ అయిపోయాయండి. ఎన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే నేనసలు మా ఫ్రెండ్స్‌కి ఇప్పుడు 10 మందికి చెప్పాను. 10 మంది వెళ్లారు. హ్మ్. అందరికి నిజంగా ఆల్‌మోస్ట్ ఒక 5 మెంబర్స్‌కయితే క్యూర్ అయిపోయింది. సొల్యూషన్స్ దొరికాయి. మిగతా 3, 4 మెంబర్స్‌కి ఇన్ ప్రోగ్రెస్. అంటే ఈ మధ్య వాళ్ళు ఒక 1 ½ మంత్ నుంచి అసోసియేట్ అయ్యారు. ఓకే. సో, వాళ్ళు కూడా గుడ్ ప్రోగ్రెస్ చూసామని చెప్పారు. ఓకే. ష్యూర్. అంటే మీరు ఇంతకుముందు నేను అడిగిన క్వెషన్ మళ్ళీ అడుగుతాను. ఆ! ఏదన్నా ఇంప్రూవ్‌మెంట్ సజెస్ట్ చేస్తారా? శ్రీమాత ఆరోగ్యధామం సెంటర్‌కి? ఇంప్రూవ్‌మెంట్స్ అంటే అండి నిజంగా నేను నేను అడిగేది ఒకటే ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ సె పీపుల్‌కి రీచ్ అయ్యేలా ఉంటే హుహు. ఇంకొన్ని సెంటర్స్ ఎక్కువ ఓపెన్ చేస్తే చాలా బెనిఫిట్ అవుతుందని నా ఉద్దేశం. అది ఫ్రాంక్‌గా షార్ట్‌గా చెప్పాలంటే అది. ఓకే. షూర్ అండి. సో, మాలిక గారు థాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని మాతో పాటు వెచ్చించి మీరు శ్రీమాత ఆరోగ్యధామం గురించి ఫీడ్‌బ్యాక్ షేర్ చేసినందుకు. అండ్ ఫ్యూచర్‌లో మళ్ళీ మరో ఎపిసోడ్‌లో ఇంకా కలుసుకుందాం ఏదైనా మీరు. అంటే యాహ్! ఎలాంటి బెనిఫిట్స్ ట్రీట్మెంట్ జరిగే విధానం ఎలా ఉంది? అవి ఏమన్నా ఫెసిలిటీస్ గురించి కానీ ఏమన్నా చెప్తారా? అంటే యాక్చువల్‌గా నాకు ప్రెగ్నెన్సీలో షుగర్ డిటెక్ట్ అయిందన్నమాట. డిటెక్ట్ అవుతే అలోపతి మెడిసిన్ ఏసుకోండి అని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. చేస్తే అప్పుడు మాత్రం మేడం నాకు దర్శన మ్యామే నాకు బ్యాక్ బోన్. సో, ఆవిడ చెప్పారన్నమాట. "ఏమొద్దు మనం జస్ట్ ఆయుర్వేదం ట్రై చేయండి. మీరు 1 వీక్‌లో రిపోర్ట్ చూడండి" అని సో, అదైతే నేను ఇంకా అంత వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ మెడిసిన్ మీద ఉన్నప్పుడు నేను నిజంగా సజెస్ట్ చేసే సిట్యుయేషన్‌లో ఉన్నానని నేను అనుకోవట్లేదండి. నాకు చాలా ఆహ్, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. నాకు ప్రెగ్నెన్సీ అంతా వాళ్ళు హెల్ప్ చేశారు. సయాటికా పెయిన్, డయాబెటిస్‌కి అన్నిటికి వాళ్ళు నాకు సపోర్ట్‌గా ఉన్నారు. సో, నేను వాళ్ళ దగ్గర నుంచి ఇంకా నేర్చుకోవాలి గానీ, ఇంకా సజెస్ట్ చేసే సిట్యుయేషన్‌లో ఉన్నానని నేను అనుకోవట్లేదు. అంతే. ఓకే. షూర్ అండి. థాంక్ యూ మాలిక గారు. మళ్ళీ మీరు ఒకవేళ ఏదైనా వేరే టాపిక్ కవర్ చేయాలన్నా గూడా యూ క్యాన్ అప్రోచ్ మీ. ఓకే. ఈ తెలుగు పాడ్‌కాస్ట్‌లో. ఓకే. థాంక్ యూ అండి. అండ్ థాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ అండి. టేక్ కేర్ అండి. యాహ్! థాంక్ నమస్తే. యూ.
మనతో పాటు ఇంకొక పేషెంట్ కూడా జాయిన్ అయ్యారండి. బాలవరలక్ష్మి ఓకే. గారు. ఆవిడ వీడియోలో రావడానికి కొంచెం మొహమాట పడుతున్నారు. అందుకే జస్ట్ నా ఒక్క వీడియోనే కనబడుతుంది మీకు. అండ్ సో బాలవరలక్ష్మి గారి ఎక్స్‌పీరియన్స్ కూడా అంటే శ్రీమాత ఆరోగ్యధామంలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆవిడ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కూడా మనం తెలుసుకుందాం ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలవరలక్ష్మి గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? నమస్తే సార్. బానే ఉన్నాను సార్. ఓకే. సూపర్ అండి. సో మీరు ఎటువంటి ప్రాబ్లమ్‌తో ఎళ్లారండి ఈ ఆయుర్వేదిక్ సెంటర్‌కి? అండ్ సార్ ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి? నాకు ఫస్ట్ టైమ్ అండి బాగా పెయిన్ వచ్చేదండి. రైట్ సైడ్ పార్ట్ అంతా కాలు, చెయ్య, తల దగ్గర నుంచి లాగేదండి. ఆహాహా! చాలా అసల పనులేవి చేసుకోలేకపోయేదానండి. చాలా ఇబ్బంది హ్మ్. పడేదాన్ని. హ్మ్. హ్మ్. ఒకసారి రమ్య మేడం ఒకసారి కలిసారండి. ఆవిడ మాకు కొంచెం అంటే ఆవిడని కలిసిన తర్వాత ఆవిడ చెప్పారండి. ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే బావుంటది ఒకసారి అని. హుహు. ఓకే. రమ్య మేడం చెప్పిన తర్వాత సరే అని చెప్పేసిన తర్వాత నేను స్కానింగ్ తీయించమంటే తీయించానండి. హుహుహు. తీయించిన తర్వాత ఒక డాక్టర్ ఉంటే డాక్టర్‌ని కలిసానండి. స్కానింగ్ రిపోర్ట్ హ్మ్. పట్టుకొనెళ్ళి. కలిస్తే హ్మ్. ఆయనేం చెప్పారంటే, "ఇప్పుడు ఆపరేషన్ పడతది గానీ, చేసినా మళ్ళా మళ్ళా హ్మ్. చేయవలసొస్తదని" చెప్పారండి ఆయన. అచ్చచ్చ! హుహు. చెప్పిన తర్వాత మరి నేను ఇలాగా మాకు రా ఆయుర్వేదం డాక్టర్ గారు ఒక ఆవిడ కలిసి, రమ్య మ్యామ్ గారని ఒక ఆవిడ కలిసి ఇలాగని చెప్పారండి. నేను ట్రీట్మెంట్ అక్కడ తీసుకుందాం అనుకుంటున్నానని చెప్పానండి ఆయనతో. ఓకే. డాక్టర్ గారితో చెప్తే డాక్టర్ గారు ఏమన్నారంటే, "సరే ఒకసారి ట్రై చెయ్యమ్మా అదే బాగున్నట్టుంది" అని చెప్పారండి ఆయన. మా ఫ్యామిలీ డాక్టర్ అవ్వడం వల్ల. ఆహా! హుహు. అనగల్లా అప్పుడు రమ్య మ్యామ్ దగ్గరకొచ్చి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను సార్. ఓకే. అది ఓకే. చేసిన తర్వాత నాకు మాత్రం చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి. అంటే ఆళ్ళైతే హుహు. 6 మంత్స్‌కొకసారి రిపీట్ చేసుకోమని చెప్పారు. నాకు అవైలబుల్ కాక నేను 1 ఇయర్‌కి ఒకసారే వెళ్తున్నానండి. అచ్చచ్చచ్చ! ఓకే. 1 ఇయర్‌కొకసారి. అప్పటికి మీరిప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటారు కదా అయితే? లేదండి. మాది విశాఖపట్నంలో ఒక పల్లెటూరండి మాది. అచ్చా! అక్కడి నుండి మీరు హైదరాబాద్‌కి ఈ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారన్నట్టు. ఆ! హ్మ్. 1 అప్పటికి 2 టైమ్స్ నేను చేపించుకున్నానండి అక్కడే. అచ్చా! అచ్చా! ఓకే. ఓకే. ఇంకొకటి మీకు నచ్చిన అంశం ఏంటసలు ఈ ఆరోగ్యధామం సెంటర్‌లో? నాకంటే అండి వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నేను చాలా హ్యాపీగా అంటే నేనొక 1 ఇయర్ వరకు చాలా హెల్తీగా ఉంటున్నానండి. అంటే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలే అంటే ఫస్ట్ నుంచి పడ్డ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు క్లియర్ అయినట్టు అనిపిస్తుందండి. నాకు చాలా బాడీ అది తేలిగ్గా ఉన్నట్టుండి, నా పనులు నేను చేసుకోగలుగుతున్నానండి. అచ్చా! అచ్చా! ఓకే. ఇంకొకటి మీరు ఆయుర్వేదాన్ని ఇంకొకరికి రికమెండ్ చేస్తారా? అంటే నేను అలోపతికి ఖచ్చితంగానండి. నేను ఓకే. ఎవ్వరికైనా అదే రికమెండేషన్ చేస్తానండి. దాంతో పాటు మా హస్బెండ్‌కి కూడా యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ ఒకటుందండి. ఓకే. హుహు. దానికి కూడా నేను ఆయుర్వేదంలోనే అంటే నేను మామూలుగా డాక్టర్ దగ్గర చూపించి మెడిసిన్ వాడతానంటే అంటే మా కజిన్ వాళ్ళ బాబేమో డాక్టరండి. ఓకే. ఆహ్, తనతో కూడా ఇలా చెప్పాను. అంటే బాబాయికి కూడా అదే వాడండి పిన్ని అని చెప్పాడన్నమాట తను. హుహుహుహు. హ్మ్. హ్మ్. చెప్తే నేను ఇప్పుడు ఆయనకి కూడా ఆయుర్వేదంలోనే టాబ్లెట్స్, టానికు ఇచ్చారు మేడం గారు, రమ్య గారే. ఓకే. అది గూడా వాడుతున్నాను. నాతో పాటు మా తోడికోడళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లమ్ అండి. అచ్చా! అచ్చా! అంటే ఓకే. మా సిస్టర్‌కి కూడా అంటే మా వారు ఆళ్ళ వదిన గారికి. అచ్చా! 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 ఆ! హుహుహు. ఆవిడ కూడా తన దగ్గరే మెడిసిన్ వాడుతున్నారండి. రమ్య ఓకే. మ్యామ్ దగ్గరే. ఓకే. సో, ఇప్పుడు ఇంకొక చివరి క్వెషన్ ఏంటంటే, ఈ శ్రీమాత ఆరోగ్యధామం వాళ్ళు ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ చేయాలనుకుంటే ఏమి ఇంప్రూవ్‌మెంట్ సజెస్ట్ చేస్తారు మీరు? సార్ నాకు అక్కడ ఉండడానికి స్టే చేయటానికి కొంచెం అంటే అమౌంట్ ఎక్కువవుతుంది. నేను ఇక్కడి నుంచొచ్చి అక్కడ స్టే చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. అది వైజాగ్‌లో కూడా పెడితే ఇంకా బావుంటదేమో అని నా ఆలోచనండి. అంటే నేను చాలా మందికి సజెషన్ చేయగలనండి వైజాగ్‌లో గాని పెడితే. అచ్చా! అచ్చా! ఓకే అండి. నేను అసలా ఖచ్చితంగా చేస్తే బావుంటదని నా ఆలోచనండి. షూర్. షూర్. ఖచ్చితంగా ఇది ఆ! రమేష్ గారికి చెప్తాను. ఈ విషయం పాస్ చేశాను. అండ్ బాలవరలక్ష్మి గారు థాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, మీరు ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసినందుకు ధన్యవాదాలండి. అండ్ నమస్తే నే అండి. థాంక్ యూ సో మచ్. నేనన్నీ అవే వాడుతున్నానండి. దేనికైనా అదే టాబ్లెట్స్ వాడుతున్నానండి. అవునా? ఆ సూపర్ అండి. సూపర్. ప్రాబ్లమ్స్‌కి. రైట్ అండి. థాంక్ థాంక్ యూ యూ అండి. సార్. థాంక్ యూ అండి. నమస్తే అండి. రైట్ అండి. బాయ్ అండి. ఓకే. నమస్తే సార్. సో, మనం ఇంకొక పేషెంట్ అంటే ఇంకొక వ్యక్తి ఎవరైతే శ్రీమాత ఆరోగ్యధామం ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నారో గిరిజా ప్రసాద్ గారితో మాట్లాడదాం ఇప్పుడు. సో, గిరిజా ప్రసాద్ గారు మీ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి. మీరు చేసే ప్రొఫెషన్, మీరెక్కడుంటారు అనేది ఒకసారి ప్రొవైడ్ చేయండి. దాని తర్వాత నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. సార్ నమస్తే సార్. నా పేరు గిరిజా ప్రసాద్ పాత్ర అండి. సో, ఐ స్టే ఇన్ హైదరాబాద్. హుహు. ఒక ఫార్మసీ ప్రొఫెషన్ అండి. ఫార్మసీ సైంటిస్ట్. సో, ఓకే. ఫార్మసీ సైంటిస్ట్ నేను. ఐ స్టే ఇన్ హైదరాబాద్. హుహు. సో, దట్స్ ఆల్ అబౌట్ మీ. మీ అండ్ మై వైఫ్ బోత్ ఆర్ సైంటిస్ట్స్.
ఓకే. in a pharmaceutical industry in Hyderabad. అంటే ఇప్పుడు ఫార్మాస్యూటికల్ అంటే ఇప్పుడు అలోపతికి సంబంధించిన దాంట్లో Yes, yes, రైట్. yes, బట్ మీరు yes. ఆయుర్వేదం సైడ్ షిఫ్ట్ అయ్యారు. ఎందుకు? అంటే ఆల్రెడీ Correct. మీరు అంటే basically what I've seen, sir, actually there is a narration. In 2020 there was COVID. So ఆ టైంలో ఒక చిన్న బైక్ యాక్సిడెంట్ వల్ల ఐ హ్యాడ్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఇన్ ద లెగ్. సో దాని తర్వాత ఈవెన్ ఇఫ్ దోస్ ఫ్రాక్చర్స్ వేర్ అడ్జస్టెడ్, అంటే డాక్టర్ గారు సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బి మొబైల్ అండి. అచ్చా. ఎక్కడికి కూడా వెళ్ళలేకపోయాను ఆ టైంలో. అంటే డ్యూ టు కోవిడ్ ఆల్సో ద మ్యాన్ రెస్ట్రిక్షన్స్ వేర్ మోర్. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమైందంటే ఐ వాజ్ ఆల్మోస్ట్ డాక్టర్ టోల్డ్ దట్ యూ విల్ గెట్ ఓన్లీ 70 to 75% ఆఫ్ సెన్సేషన్. అండ్ మోర్ ఇంపార్టెంట్ వాజ్ మొబిలిటీ వాజ్ ఆల్మోస్ట్ జీరో అండి. దెన్ దట్ టైమ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సో మెనీ ఆప్షన్స్, లైక్ ఎవరికైనా ఆయుర్వేదిక్ చూపెడదామా అన్నట్టు. బికాస్ అచ్చా. అంటే అప్పుడు ఆప్షన్స్ ఏం లేకుండే. డాక్టర్ సెడ్ దిస్ ఇస్ వాట్ ద బెస్ట్ వీ కెన్ డూ అని. ఒకటి ఏంటంటే బికాస్ ఆఫ్ ప్రొలాంగ్డ్ బెడ్ రిడన్ వల్ల నాకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి మసల్ లాస్ వచ్చింది అక్కడ లెగ్ లో ఓకే. పర్టికులర్లీ. అండ్ మోర్ ఓవర్ ఐ వాజ్ నాట్ గెటింగ్ సెన్సేషన్ అండి. దట్ వాజ్ ఎ బిగ్ ఫ్రాక్చర్. సో దెన్ ఐ స్టార్టెడ్ స్లోలీ అప్రోచింగ్ ఆయుర్వేదిక్ టీమ్ బికాస్ that's where I thought that there is an end to the allopathic medicine. So then I approached Ayurvedic medicine, and after that a lot of treatment. They have some procedures. But they follow the regular procedure. Then what I found very interesting is that నాడీ వైద్యం పార్ట్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఊర్లలో విన్నాం అది. అంటే ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ రిమోట్ విలేజ్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్ట్రైల్, అంటే ఆంధ్రప్రదేశ్ లో, కరెంట్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆ రోజుల్లో ఏంటంటే మెడిసిన్ అంత అప్రోచబుల్ లేకుంటే కాబట్టి హాస్పిటల్స్ ఆ రోజుల్లో అంటే నాడి వైద్యం ఏదో చిన్నప్పుడు చూపెట్టేది, సమ్ మెడిసిన్స్ ఇచ్చేది, మేము తినేసేది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ లైక్ 30+ years, హైదరాబాద్ లో అలాంటి ప్లేస్ లో కూడా ఇట్లా నాడి వైద్యం ఉంది అంటే దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్. ఐ స్టిల్ రిమెంబర్ వెరీ వివిడ్లీ ఆఫ్టర్ వినాయక చవితి నేను వెళ్ళానండి. ఆల్మోస్ట్ ఇదే సీజన్ లో వెళ్ళాను. దెన్ పల్స్ పట్టి ఆ టైంలోనే దే టోల్డ్ దట్ దీస్ ఆర్ ఐ డెంట్ టెల్ ఎనీథింగ్. ద ఇంట్రెస్టింగ్ పార్ట్ అబౌట్ దిస్ ఇస్ ఐ డెంట్ టెల్ ఎనీథింగ్ దట్ ఐ హావ్ దిస్ ప్రాబ్లమ్. అండ్ బై మై వాక్ ఆల్సో దే కుడ్ నాట్ మేక్అవుట్, అంటే అంత టైం కూడా లేదు. జస్ట్ ఒక 4-5 steps లో ఐ కుడ్ రీచ్ ద డాక్టర్. బట్ జస్ట్ లుకింగ్ ఎట్ ద పల్స్ షీ కుడ్ టెల్ ఆల్ ద స్టోరీ అండి. అంటే దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ ప్రాబబ్లీ, బట్ ఎక్సెప్ట్ ఫర్ ద సర్జరీ పార్ట్ షీ టోల్డ్ యూ హ్యావ్ సమ్ పెయిన్ ఇన్ ద రైట్ లెగ్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ రైట్ షోల్డర్స్ అనేది మొత్తం డీటెయిల్స్ చెప్పేశారు. అండ్ విజన్ పార్ట్ కూడా ఆ టైంలోనే చెప్పారు. ప్రోగ్రెసివ్లీ దట్ విజన్ విల్ ఆల్సో గో డౌన్ అది, which I am facing after 3 to 4 years. So that they predicted something like 2021 లోనే predict చేశారండి. And that's where then after that I first they have given some medication and followed by continuous గా మనకి మానిటరింగ్ చేసి then they suggested that you go for this what you call oil massage and all that. So that helped me. You will not believe, and today I have at least close to 97 to 98% sensation in my leg అన్నమాట ఇప్పుడు. సో ఐ కుడ్ రికవర్ ద ఎంటైర్ పార్ట్. సో దట్ ఈస్ వన్ బెస్ట్ పార్ట్. అండ్ ఈ విత్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ 13 pieces అయిపోయిందండి టిబియా పార్ట్. సో 13 pieces అయిపోయిన తర్వాత బికాస్ ఆఫ్ దట్ సర్జరీ ఈవెన్ రైట్ హ్యాండ్ లో కూడా కొన్ని ఫింగర్స్ లో నమ్నెస్ ఉండేది. సో దట్స్ వేర్ ఆల్మోస్ట్ లైక్ టుడే ఐ కెన్ సే దట్ మసల్ లో ఈ పార్ట్ లో కూడా నాకు కొంచెం నమ్నెస్ ఉండేది. సో ఓన్లీ ఈ పార్ట్, రైట్ సైడ్ పార్ట్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద రైట్ సైడ్ పార్ట్. సో ఎవ్రీథింగ్ గాట్ కవర్డ్. అండ్ టుడే యూ విల్ నాట్ బిలీవ్ ఎట్ ఎ స్ట్రెచ్ ఐ కెన్ వాక్ అప్ టు 3 kilometers అండి, ఎనీ టెరైన్. ఈవెన్ రీసెంట్లీ ఐ వాజ్ మీటింగ్ అప్, ఐ ఇంట్రడ్యూస్డ్ సమ్ ఆఫ్ మై కజిన్, సో దే హెల్ప్డ్ ఎ లాట్. సో దెన్ ఐ టోల్డ్ దెర్ ఈస్ ఎ ప్లేస్ కాల్డ్ లివింగ్ రూట్ in Meghalaya. So that's a very deep place. In that I could travel to that place also. So that's the beauty of you can say that's more like a magic. What I can see that Ayurvedic treatment has done to me, and without any side effects. And that's the best part. And it's not only, see, I went for only leg part, and because what I was knowing is only there is a leg, there is a fracture, so mobility, sensation issue. These are the only 4 points. But they were very categorical. They were saying that your liver is also slowing down. So for that also they have given.
medications. So ante almost now I'm 45. So that time it was close to 42 years. So that time only they have given. So after that medication I could feel my gastrointestinal system kuda enta manchiga pani chestundi. All that part also even today I can feel that అండి. And there was no weight gain, no side effects. So that's the best part in Ayurveda. We read as a part of BPharm curriculum at some point of time, but I have personally I have experienced at that point. So that's where I'm grateful to this treatment, and particularly Srimata Undi అనేది. That too in an affordable place. Like earlier, the moment you say Ayurvedic, people used to think of going to Kerala or elsewhere. అవును. Now within our own city, multiple centers they have. Now they have expanded to Kukatpalli Housing Board also. అదే. So that's accessible and more Okay. important, the doctors. It's not that once you go there, then only they will give some feedback. When they Yeah. go for some Virochana like treatment, the Mhm. moment they will be monitoring us. It's not that we have to approach them. Mhm. Like what time, what happened, and everything. We have given approve ante what you call. They will track and they will Okay. give a proper suggestion. So that's the best part with this treatment and Okay. specifically to this hospital, ఓకే. this clinic, we can say. షూర్. మీరేమైనా ఇంప్రూవ్‌మెంట్ సజెస్ట్ చేస్తారా వీళ్ళకి? ఇంప్రూవ్‌మెంట్ అంటే ఇప్పటికి చాలా ఉన్నారండి. అంటే ఎవ్రీబడీ ఈస్ యాక్సెసిబుల్. I don't suggest any great improvement. ఓకే. So on holidays also they work, particularly non-working days, Saturdays, Sundays. So that's best accessible part. And the clinics are also at very accessible places. ఓకే. So that wise there is no improvement suggestion and so Okay. everything is amicable to a patient. షూర్ particularly. అండి. షూర్. సో గిరిజా ప్రసాద్ గారు, థాంక్ యూ అండి. మీరు జాయిన్ అయ్యి మీ యొక్క అభిప్రాయాలను మాతో షేర్ చేసినందుకు. థాంక్ యూ సో Yeah. మచ్. Thank you, sir. Thank you, sir. సో మనతో పాటు ఆదిత్య గారు ఉన్నారు. ఇంకొక పేషెంట్ అంటే ఇంకొక ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి. సో ఆదిత్య గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? Namaste. All good, Andy. Thank you. And I hope all the viewers are good. యాహ్! And యాహ్! safe. అంతా ఓకే అండి. మీరు మీ గురించి క్లుప్తంగా ఇంట్రడక్షన్ ఇవ్వండి. వీలైనంత ఎక్కువ తెలుగులో మాట్లాడండి. I'll go for the task, I think. But I'll try. So, I am I'm a internal auditor by profession. In general, నాది desk job or sitting job ఎక్కువ ఉంది. Mhm. And I have been in this profession for almost 11 years. And in the past 11 years, it's been like travel. Maybe you start your day 8 o'clock, 9 o'clock మొదలెడతాం కానీ we don't have an end time at all. That's the Mhm. kind of lifestyle మనందరం అకష్టం అయిపోయాము ఇప్పుడు ప్రస్తుతానికి. And I heard that 1 in 20 people are having certain set of spine issues, and that's how I've been privy to all of this part. But Okay. yeah, Okay. that's about me. ఓకే. సో మీరు ఎలాంటి సమస్యతో వెళ్లారు శ్రీమాత ఆరోగ్యధామం సెంటర్‌కి? నాది యాక్చువల్లీ ఏమైంది అని అంటే నాకు సడన్ గా ఒక రోజు లేచినప్పుడు నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద బాడీ కొంచెం నమ్నెస్ ఫీల్ అయింది. Mhm. ఈ నెక్ నుంచి ఈ పార్ట్ నుంచి మొత్తం అంతా పెయిన్ ఉండింది. ఐడియల్ సినారియో ఏమనుకున్నామంటే నిద్రపోవడంలో ఏదో పొజిషన్ సరిగ్గా లేదేమో అని చెప్పేసి నార్మల్ గా ఒక 1-2 days ఆగాను. అండ్ దెన్ ఒకసారి ఆర్థోపెడిక్ కూడా కన్సల్ట్ చేశాను. సో ఆయన కూడాను గేవ్ సమ్ మసల్ రిలాక్సెంట్ ఇచ్చి ఒక 1-2 weeks లో తగ్గిపోతుంది అని అన్నారు. ఐ ఫినిష్ దట్ 1-2 weeks ట్రీట్మెంట్ మొత్తం అంతా కంప్లీట్ అయింది. బట్ అది అయిన తర్వాత పెయిన్ అంటే మెడిసిన్స్ వేసుకుంటే పెయిన్ తగ్గుతుంది. బట్ మెడిసిన్ స్టాప్ చేసిన వెంటనే పెయిన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అది అయిన తర్వాత ఆయన ఉండి లేదు ఇది కొంచెం ఫిషిగా ఉంది ఆర్ కొంచెం తెరగా ఉంది, లెట్స్ డూ ఎన్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో తెలిసింది ఏంటంటే దెర్ ఇస్ అ డిస్క్ బల్జ్. అది ఎందువల్ల వస్తుంది అంటే బేసికలీ what I have common man or layman language కోసం అయితే బేసిక్ గా స్పైన్ మీద ప్రెషర్ పడినప్పుడు మన దగ్గర డిస్క్ బల్జ్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ ఏంటి స్పాండిలైటిస్ అనే ప్రాబ్లం కూడా బయటకు వస్తుంది అని నాకు తెలిసింది. సో ఆ ప్రాబ్లం తో దెన్ ఇది ఆర్థో ఒక ప్రాబ్లం కాదు, న్యూరో దగ్గరికి వెళ్ళాలి అని అన్నారు. న్యూరో I have consulted at least like 4 to 5 hospitals in Hyderabad with who are so called to be the best neurologists.
అండ్ నథింగ్ రాంగ్. వాళ్ళు కూడా ఇచ్చిన డయాగ్నోసిస్ యాక్చువల్లీ చాలా మంచి డయాగ్నోసిస్ ఇచ్చారు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ అలోపతిలో నాకు ఇచ్చిన డయాగ్నోసిస్ ఉంటుంది. నాకు సర్జరీ వెళ్ళాలి. సర్జరీ వెళ్ళి డిస్క్ తీసి అండ్ దెర్ విల్ బి అ సిలికాన్ డిస్క్ ఆర్ సంథింగ్ విచ్ విల్ బి ప్లేస్డ్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్. ఎందుకంటే బల్జ్ వాజ్ అ లిటిల్ సీరియస్ ఫర్ మీ. నమ్నెస్ ఎక్కువైపోయి అండ్ మూమెంట్ లేదు యాక్చువల్లీ. మూమెంట్ ఈ ఏజ్ స్టేజ్ కి బయట అంటే ఒక రైట్ యాంగిల్ ఒకటే వచ్చేది, దాని పైన అసలు చెయ్యి లేచేది కూడా. ఓకే. అండ్ ఇది ఏమైంది అని అంటే డే టు డే యాక్టివిటీస్ బాగా ఎఫెక్ట్ అయ్యి అండ్ ఆబ్వియస్లీ నెక్ రిలేటెడ్ సర్జరీస్ ఈవెన్ ద న్యూరాలజిస్ట్ వాళ్ళు చెప్పారు ఏదైతే డోంట్ గెట్ ఇన్ టు ద సర్జరీ, యూ నో ట్రై టు బేర్ ఇట్ ఫర్ అ కపుల్ ఆఫ్ టైమ్ పీరియడ్. 6 to 7 months ట్రై చేసి ఫిజియో ట్రై చేయండి తగ్గుతుందేమో అంటే. అసలు దే వర్ ఆల్సో వెరీ స్కెప్టికల్ నాట్ టు సజెస్ట్ ఫర్ సర్జరీ, బట్ దట్ వాస్ ద ఓన్లీ ఆప్షన్ అవైలబుల్. దట్స్ వెన్ నాకు శ్రీమాత ఆరోగ్యధామం గురించి తెలిసింది. అండ్ తెలిసినప్పుడు ఐ హ్యాడ్ బీన్ దేర్. డాక్టర్ దర్శన మా తెలిసిన రెఫరెన్స్ నుంచి వాళ్ళు డాక్టర్ దర్శన రెఫరెన్స్ ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డయాగ్నోసిస్ వైజ్ ఐ థింక్ నాడి పరీక్ష తర్వాత యాక్చువల్లీ కరెక్ట్ ప్రోగ్నోసిస్ అయితే జరిగింది. ప్రోగ్నోసిస్ తర్వాత డయాగ్నోసిస్ కూడా అక్యురేట్ గానే జరిగింది. సెయింగ్ దట్ యు నో వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ దట్ ఐ నీడ్ టు బి టేకింగ్. పంచకర్మ ఏదైతే 3-4 టైప్స్ ఆఫ్ పంచకర్మ నాకు సజెస్ట్ చేశారు. అండ్ ఫర్ పంచకర్మ ఐ హావ్ టేకెన్ ఇట్ ఫర్ 1.5 months if I'm not wrong. Okay, That's how. sure. That's my journey with, and today I'm here. I've resumed work. I have been in office. అంటే నా ట్రీట్మెంట్ క్లోజ్ అయింది May 15th ఎప్పుడో క్లోజ్ అయింది. May 20th నుంచి my life has been normal. It started somewhere in March 10th where నాకు ఒక బకెట్ ఆఫ్ వాటర్ ఎత్తడం కూడా వాజ్ అ హ్యూమంగస్ టాస్క్ ఫర్ మీ. చాలా పెద్ద టాస్క్. అది ఒక అచీవ్మెంట్. బకెట్ ఆఫ్ వాటర్ కూడా కాదు యాక్చువల్లీ, బకెట్ ఆఫ్ క్లోత్స్. వెయిట్ తక్కువ ఉంటుంది. బకెట్ ఆఫ్ క్లోత్స్ ఎత్తడము వాజ్ అ వెరీ 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 బిగ్ టాస్క్ ఫర్. ఓకే, ఓకే. గాట్ ఇట్ అండి ఆదిత్య గారు. ఇంకా మీ డాక్టర్ గారితో ఎలా ఉండింది మీ ఎక్స్పీరియన్స్? సో ఐ థింక్ ఇట్ హాస్ బీన్ వెరీ కామింగ్. ఎందుకంటే నేను వచ్చిన స్టేట్ కొంచెం పానిక్ స్టేట్ లో వచ్చాను. ఎందుకంటే అంటే ఎవరికైనా నువ్వు ఓకే నెక్ లో నుంచి ఏదో సీడీ తీసినట్టు ఒక డిస్క్ తీసి ఇంకో సిలికాన్ డిస్క్ పెడతాము అని ఎంత క్యాజువల్ గా వినేసరికి ఆ పానిక్ స్టేట్ నుంచి వచ్చాక ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ వన్స్ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఐ థింక్ దేర్ అండ్ ఐ బీన్ అ బిలీవర్ దట్ యు నో అట్లీస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము అని అంటే ఎదర్ ఇట్ ఇస్ అలోపతి ఆర్ దిస్ వన్, ఎనీథింగ్ యూ నీడ్ టు స్టిక్ టు ది డయాగ్నోసిస్. ట్రస్ట్ అనేది ఉండాలి. ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ కూడాను బిల్డ్ అవ్వాలి. ఐ కాంట్ రియలీ సే దట్ యు నో ఓకే వెళ్ళాం కదా అని ఐ నీడ్ టు ట్రస్ట్ అనేది కాదు. ఐ బిల్డ్ ఫస్ట్ ఇదేంటి ఫస్ట్ మీటింగ్ లోనే ఐ హ్యాడ్ ద ట్రస్ట్ విత్ డాక్టర్ దర్శన. అండ్ ఐ థింక్ వెరీ వెరీ కామ్ లేడీ. అంటే ఆమె చాలా పద్ధతిగా అండర్స్టాండ్ చేసుకుని యువర్ డే టు డే రొటీన్ ఎఫెక్ట్ అవ్వకుండా షీ హెస్ ప్లాన్డ్ ద ట్రీట్మెంట్. ఐ థింక్ దట్ రియలీ హెల్ప్. ఓకే, షూర్ అండి. థ్యాంక్ యూ ఆదిత్య గారు. మాతో పాటు మీరు శ్రీమాత ఆరోగ్యధామం గురించి మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసినందుకు, అలాగే ఆయుర్వేదం యొక్క ప్రాచుర్యాన్ని కూడా మీరు పెంపొందించడానికి ప్రయత్నించడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అండ్ మిమ్మల్ని మళ్ళీ ఫ్యూచర్ లో కలుద్దాం ఎప్పుడైనా. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మనము ప్రియాంక గారితో మాట్లాడదాం. ప్రియాంక గారు కూడా శ్రీమాత ఆరోగ్యధామం ద్వారా ట్రీట్మెంట్ పొందారు. సో ప్రియాంక గారు, ఫస్ట్ మీ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. మీరు ఏం చేస్తుంటారు? నేను ప్రియాంక. నేను హ్యూమన్ రిసోర్స్. నేను యాక్చువల్లీ ఐఎమ్ హెచ్ఆర్. అచ్చా. సో ఐ వర్క్ ఫర్ అ కంపెనీ కాల్డ్ QRN సర్వీసెస్. సో అక్కడ నేను క్లయింట్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నాను. ఓకే అండి. సో మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చింది అండ్ ఆయుర్వేదం ఎందుకు చూస్ చేశారు? ఓకే, సో మాది మెయిన్లీ ఇట్స్ ఇన్ఫర్టిలిటీ. అండ్ హస్బెండ్ కి ఆఫ్ కోర్స్ ఇన్ఫర్టిలిటీ అండ్ డయాబెటిస్ రిలేటెడ్ కోసం కన్సల్ట్ చేశాము. ఓకే, ఎలా జరిగింది ట్రీట్మెంట్ మీకు శ్రీమాత ఆరోగ్యధామంలో? యా, చాలా బాగుంది. డాక్టర్ దర్శన రెడ్డి గారి దగ్గర ట్రీట్మెంట్ ఎత్తుకున్నాము. సో షీస్ ట్రీటింగ్ అస్ రియలీ వెల్. చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఓకే. సో రిజల్ట్స్ కూడా చూస్తున్నాము. వి ఆర్ సీయింగ్ ద రిజల్ట్స్. అంటే హస్బెండ్ ది డయాబెటిస్ లెవెల్ అంటూ ఇట్స్ ఆల్మోస్ట్ కమింగ్ టు నార్మల్ లెవెల్స్ వచ్చేసింది. సో చాలా బాగుంది. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు ఈ ఫెసిలిటీ గురించి ఏమైనా ఫీడ్‌బ్యాక్ షేర్ చేస్తారా? ఎలా ఉంది వీళ్ళ సెంటర్ అంతా కూడా? ఓకే. ఫీడ్‌బ్యాక్ అంటే వీళ్ళది సర్విసెస్ నిజంగా చాలా డిఫరెంట్‌గా ఉందండి. అంటే బేసిక్‌లీ ఆయుర్వేద. సో హ్మ్. చాలా న్యాచురల్‌గా ఉంది. ప్రాసెస్ అంతా చాలా యూనిక్‌గా ఉంది ఇన్‌ఫాక్ట్. హుహు. సో ఇలాంటి ట్రీట్మెంట్ గురించి ఎప్పుడు వినలేదు. సో ఇక్కడ ఇట్స్ లైక్ దే స్టార్ట్ ఆఫ్ విత్ పంచకర్మ, యోగా అన్నీ ఉంది వీళ్ళ దగ్గర. సర్విసెస్ అన్నీ ఒకే జాగాలో అన్ని సర్విసెస్ ఉంది. సో ఫీడ్‌బ్యాక్ అయితే ఇట్ ఈస్ యాక్చువల్లీ రియల్లీ గుడ్. హుహు. డాక్టర్ వైస్ కూడా వాళ్ళ ద వే షీ ట్రీట్స్ కమ్యూనికేషన్ గానీ, వాళ్ళ ఫ్రెండ్లీనెస్ కానీ, హుహు. సో చాలా బావుంటుంది. స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలానే తక్కువైపోతుంది వాళ్ళ దగ్గర కన్సల్ట్ చేస్తున్నప్పుడు. హ్మ్. సో ఇట్స్ ఆన్ అ పాజిటివ్ నోట్ అండి. వీళ్ళది ఓకే. ఫీడ్‌బ్యాక్ వీళ్ళది ట్రీట్మెంట్ కానీ అండ్ ద ప్రొసీజర్స్ కానీ, మెడిసిన్స్ అంతా కూడా చాలా న్యాచురల్. డయట్ ప్లాన్ కూడా ఇస్తారు. అండ్ మోర్ దెన్ గివింగ్ ఇంపార్టెన్స్ టు మెడిసిన్స్ అంతా వాళ్ళు దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అచ్చా! అది హుహు. వాళ్ళకి ప్లస్ పాయింట్. సో హుహుహు. చాలానే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ ఫ్రూట్ జ్యూసెస్ ఎత్తుకోవాలా అనేసి. సో వాళ్ళ ట్రీట్మెంట్ చాలానే డిఫరెంట్ గా ఉంటుంది. మీరు నార్మల్ గా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తారు. ఓకే, డయట్ అంటే జస్ట్ బేసిక్ డయట్ చెప్తారు. కానీ వీళ్ళ దగ్గర అలా కాదు. ఏదైనా ట్రీట్మెంట్ కి వెళ్తే కంప్లీట్ హ్మ్. బాడీకి, అంటే మీరు ఇన్ఫర్టిలిటీకి అని వెళ్తే వాళ్ళు జస్ట్ ఇన్ఫర్టిలిటీకి మాత్రమే ఇవ్వరు ట్రీట్మెంట్. ఓవరాల్ బాడీ ఇష్యూస్ మీకు ఏదైనా ఏం ప్రాబ్లం ఉన్నానో అన్నిటికీ ఓవరాల్ అచ్చా! కవరేజ్ చేసేస్తారు వాళ్ళు. హుహు. సో దట్ ఈస్ ద ప్లస్ పాయింట్. అండ్ వాళ్ళ ట్రీట్మెంట్స్ కూడా, వాళ్ళ ప్రొసీజర్స్ కానీ, వాళ్ళ మెడిసిన్స్ కానీ, లేకుంటే డయట్ అన్ని చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఓకే. ఇంకా ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ సజెస్ట్ చేస్తారా? శ్రీమాత ఆరోగ్యధామం సెంటర్‌కి? ఇంప్రూవ్మెంట్స్ అయితే ఒకటి ద కాస్ట్ ఫ్యాక్టర్ చాలా హైగా ఉంది. సో అది కొంచెం తక్కువ చేస్తే కొంచెం అఫోర్డబుల్ గా ఉంటుంది. మాకే అనేసి కాదు, అందరికీను అఫోర్డబుల్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్ సర్వీసెస్ అంత బాగున్నప్పుడు కాస్ట్స్ అనేది కొంచెం తక్కువ చేస్తే మోర్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. ఆ హుహు. సర్వీసెస్ ఎత్తుకుంటారు. అండ్ కన్సల్టేషన్స్ లో కూడా అపాయింట్మెంట్స్ నార్మలీ ఫర్ ద రీసెంట్ టైమ్ కొన్ని మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తుండేది ఏమి అంటే వెయిటింగ్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. హుహు. ఒక్కసారి మోర్ దెన్ 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అది కొంచెము వాళ్ళు ఆహ్, ఆహ్, దాన్ని నీట్ గా అంత ప్రొసీజర్స్ ఫాలో చేస్తే ఇట్ వుడ్ బి బెటర్. సో ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం కాల్ చేసి ముందు ఇదే జరుగుతున్నది. వాళ్ళు కాల్ చేసేసి కొంచెం లేట్ అవుతుంది. సో ఈ టైం చెప్తారు. ఆ స్లాట్‌కి రమ్మని చెప్తారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఒక్కొక్కసారి 1½ అవర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దాట్స్ ది ఓన్లీ ఫీడ్‌బ్యాక్ దట్ ఐ వుడ్ లైక్ టు గివ్. లేకుంటే ఎవ్రీథింగ్ ఈస్ రియల్లీ గుడ్ అండి. ఓకే. ఐ యామ్ వెరీ షూర్ అండి. హ్యాపీ. హ్మ్. మేంతో చాలా హ్యాపీగా ఉన్నాము. ఓకే. షూర్ అండి. మీరు క్యాండిడ్‌గా ఫీడ్‌బ్యాక్ షేర్ చేసినందుకు చాలా థాంక్స్. అండ్ అంతేకాకుండా మాతో పాటు ఇవాళ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు కూడా చాలా చాలా థాంక్స్ అండి. మళ్ళీ ఫ్యూచర్‌లో మరో ఎపిసోడ్ చేద్దాం. ఏదైనా మీరు టాపిక్ కవర్ చేయాలనుకుంటే మనం ఆఫ్‌లైన్ కలుద్దాం, మాట్లాడుకుందాం. ఓకేనా? షూర్, థాంక్ నో యూ అండి. ప్రాబ్లమ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నమస్తే. అండ్ ఇక మన ఆడియన్స్, మీరు పొడుపు కథకి ఆన్సర్ గెస్ చేసారా? నాకు తెలిసి పొడుపు కథ గురించి మర్చిపోయి ఉంటారు. నేను క్వెషన్ రిపీట్ చేస్తాను. ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే ఫెలఫెల. గెస్ చేసిన వాళ్ళకి ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయకపోతే ఆన్సర్ అప్పడం అండి. ఓకే. అప్పడం పెద్దగా ఉంటుంది కదా! ఒకవేళ విరిస్తే సౌండ్ వస్తుంది. ఓకే. సో అది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్, అంతేకాకుండా టాపిక్ రికమెండేషన్స్, గెస్ట్ స్పీకర్ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా మాకు మెయిల్ చేయండి. అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా మాకు సంప్రదించవచ్చు. అండ్ మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను. tgvtelugu@gmail.com. అండ్ ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెళ్ళు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.